దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిల్లుతున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ప్రశస్తమైన అతి శ్రేష్టమైనటువంటి శుభనామంలో మీ అందరికీ కూడా వందనాలు తెలియపరుస్తూ ఉన్నారు. మీరు అందరూ కూడా అనుదినము దేవునిలో ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నారని నేను ఆశపడుతూ ఉన్నాను. అన్నిటికీ మించి ప్రకటన గ్రంథానికి సంబంధించినటువంటి ఈ వాక్య పరిశీలనలో, ఈ ధ్యానాంశాల్లో మీరందరూ కూడా పాల్పంచుకుంటున్నారు. ఆధ్యాత్మికంగా దీవించబడుతూ ఉన్నారు. అనేక మందికి కూడా చేరదీసేటువంటి ప్రక్రియలో చాలా ప్రత్యేకమైన పాత్రలుగా మీరందరూ కూడా వాడబడుతూ ఉన్నారని నేను అయితే ఆశపడుతున్నాను. మీరందరూ కూడా షేర్ చేస్తున్నారని నేను నమ్ముతున్నాను, నేను కోరుకుంటా ఉన్నాను. ఏదైనప్పుడు కూడా ప్రకటన గ్రంథానికి సంబంధించినటువంటి ఈ ధ్యానాల్లో ఇంచుమించుగా ఒక మొదటి 3 అధ్యాయాలు పూర్తి చేసుకోవడానికి దేవుడు సహాయాన్ని అందించాడు. 22 అధ్యాయాల్లో మొదటి 3 అధ్యాయాలు కూడా ఈ రోజుతో ఇంకా పూర్తి అయ్యేటువంటి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంది. అయితే ఈ 3 అధ్యాయాలు కూడా సంపూర్ణంగా లోతైనటువంటి మర్మాలన్నింటినీ కూడా వెతికితీస్తూ మనం పరిశీలించాము అని అనట్లేదు, కానీ అవసరమైనటువంటి వాటిని మాత్రమే జ్ఞాపకం చేసుకునేటువంటి అవకాశం మనకి దేవుడు అనుగ్రహించాడు. కనుక చాలా అవసరం ఉన్నటువంటి వాటన్నిటిని కూడా ధ్యానించాను. ఒకవేళ మీకు ఇప్పటి వరకు జరిగినటువంటి ఈ 3 అధ్యాయాల్లో ఇంకా కూడా అర్థం కాని ఏమన్నా ఉంటాయి, ఏ వచనమైనా సరే మీకు ఇప్పటికీ కూడా అర్థం కాని స్థితిలో ఒకవేళ ఉంటాయి, ఒకవేళ ఈ 3 అధ్యాయాల్లో కూడా ఇంకా డౌట్స్ అనేటువంటివి ఏమన్నా ఉంటే ఖచ్చితంగా నాకు మెసేజ్ చేయండి. లేకపోతే కమెంట్ సెక్షన్లో కూడా మీరు అది వెల్లడిపరిచినట్టయితే ఖచ్చితంగా దాని మీద, ఆ టాపిక్ మీద ప్రత్యేకమైనటువంటి సందేశాన్ని కూడా నేను ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను. అలాగే ఈ రోజు అంటే ఈ వీడియో తర్వాత నుంచి 4వ అధ్యాయంలోకి వెళ్ళిపోతున్నాం. 4వ అధ్యాయం, 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, ఈ 3 కూడా ఒకే విషయానికి సంబంధించింది అయినప్పటికీ కూడా ఒక్కొక్క అధ్యాయం నుంచి ఒక అద్భుతమైనటువంటి పాఠాన్ని నేర్చుకునేటువంటి అవకాశాలు దేవుడు అందించాడు. కనుక వాటిని కూడా చాలా జాగ్రత్తగా పరిశీలిద్దాం. అయితే నేను తీసుకున్నటువంటివి కాకుండా ఒకవేళ మీకు అవసరమైనవి, మీకు కావలసినవి, మీరు తెలుసుకోవాలన్నవి కూడా ఒకవేళ ఉంటే ప్రతి రెఫరెన్స్ని కూడా, ప్రతి విషయాన్ని కూడా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఖచ్చితంగా వాటిని గురించి కూడా ప్రత్యేకమైన రీతిలో వివరించడానికి నేనైతే ప్రయత్నిస్తూ ఉన్నాను. ఏదైనప్పుడు కూడా ఇప్పటి వరకు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు 7 ఉత్తరాలు రాశారు. 7 ఉత్తరాలు కూడా యోహాను భక్తుడు మూలంగా రాయించడానికి దేవుడు ఇష్టపడ్డాడు అనేటువంటి విషయాన్ని కూడా మీ అందరూ కూడా తెలియపరిచాను. అయితే ఇప్పటి వరకు మనం 6 అధ్యాయాలను అయితే పూర్తి చేసుకునేటువంటి 6 సంఘాలను అయితే మనం పూర్తి చేసుకునేటువంటి అవకాశం అయితే కలిగింది. ఈ రోజున 7వ సంఘము, అన్నిటికీ మించి ఆఖరి సంఘం ప్రకటన గ్రంథంలో కనబడేటువంటి 7 సంఘాల్లో ఆఖరి సంఘము లవదోకియా అనేటువంటి సంఘం. ఆఖరి సంఘం చాలా అద్భుతమైన సంఘం. చాలామంది సంఘాన్ని గురించి ఇచ్చేటువంటి వివరణ కొంచెం తెలియకిస్తూ ఉన్నారా, లేకపోతే సరైనటువంటి పరిశీలన చేయకిస్తూ ఉన్నారా, చరిత్ర ఆధారాలు తెలియకిస్తూ ఉన్నారా, ఏ విధంగా ఇస్తున్నారో నాకు తెలియదు, కానీ ఈ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక అంశాన్ని మాత్రం చాలామంది తప్పుగా బోధిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఆ బోధన ఖండించాలి అన్నది నా ఉద్దేశం అయితే కాదు, కానీ ఉన్నటువంటి సత్యాన్ని బోధించాలన్నది నా యొక్క ఉద్దేశం. కనుక ఆ విషయాన్ని ప్రత్యేకమైన రీతిలో పరిశీలించడానికి ప్రయత్నం అయితే చేద్దాం. లవదోకియా అనేటువంటి సంఘం ఇది. అయితే ఈ సంఘాన్ని ఎవరు కట్టారు, ఏ సమయంలో కట్టారు, ఎలాంటి పరిస్థితుల్లో కట్టబడింది, అసలు ఆ సంఘం పట్ల దేవుడు కలిగి ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి అనే దాన్ని కానీ మనం పరిశీలనిస్తే, దేవుడు చాలా ఎక్కువ తిట్టిన సంఘం ఏదన్నా 7 సంఘాల్లో ఉంటే లవదోకే. ఎక్కువగా కోపగించుకున్నటువంటి సంఘం, ఎక్కువగా దేవుడు ద్వేషించినటువంటి సంఘం, ఎక్కువగా దేవుని బాధ పెట్టినటువంటి సంఘం, ఎక్కువగా దేవుడు వాళ్ళని ద్వేషించినటువంటి మాటలు కూడా చాలా చోట్ల కనబడుతూ ఉంటాయి. అంటే ఎక్కువగా దేవుడిని బాధ పెట్టి దేవుడి యొక్క కోపాగ్నికి లోనైపోయినటువంటి సంఘం అంటాను. చాలా భయంకరమైనటువంటి సంఘంగా మారిపోయింది. ఆ సంఘం పేరే లవదోకియా అనేటువంటి సంఘం. ఎవరు కట్టారంటే అపోస్తులుడైనటువంటి పౌలు గారు కట్టారని కొంతమంది అంటూ ఉంటారు. కానీ వాస్తవానికి అపోస్తులుడైనటువంటి పౌలు గారు అయితే ఏ విధంగా కూడా కట్టలేదు. ఎఫెస్సు అనేటువంటి ప్రాంతంలో పౌలు గారు 3 సంవత్సరాలు పరిచర్య చేశారు. ఎఫెస్సు అనేటువంటి సంఘం, మొదటి సంఘం గురించి మాట్లాడాం కదా, అక్కడ ఆయన తొలిగా సంఘాన్ని స్థాపించారు. తొలిగా ఆయన యొక్క పరిచర్య అంతా కూడా ఆ చోట మొదలైంది. ఎన్ని సంవత్సరాలు చేశారంటే 3 సంవత్సరాలు అపోస్తులుడైనటువంటి పౌలు గారు ఆ చోట పరిచర్య చాలా అద్భుతమైన రీతిలో నిర్విరామంగా చేయడానికి దేవుడు కృప అందించాడు. ఆయన చేసేటువంటి ఆ పరిచర్య క్రమం, ఆ పద్ధతి అంతా కూడా ఏ విధంగా ఉండేదంటే, ఈయన ఏ విధంగా ఎలా చేసేవాడంటే, ఆయన
ఉదయమే బయటకు వచ్చేసేవాడండి. ఆయన ఉంటున్నటువంటి నివాసంలో నుంచి, లేకపోతే ఆ గృహంలో నుంచి బయటకు వచ్చేవాడు. ఆ ఎఫెసు అనేటువంటి ప్రాంతం అంతా కూడా మార్కెట్ ఏరియా, చాలా బిజినెస్ ఏరియా, చాలా ప్రత్యేకతలు ఆ ప్రదేశాలన్నిటికీ కూడా కలిగి ఉన్న కారణాన్ని బట్టి మార్కెట్లోకి వచ్చేసేవాడు. మార్కెట్లోకి వచ్చేసిన తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉండేవారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి మాట్లాడుతూ ఉండేవాడో కొంతమంది ఆకర్షించబడతా ఉండేవారు అన్నమాట. అలా కొంతమంది ఆకర్షించబడి ఆయన చెప్పేటువంటి మాటల్ని వినాలి అనే ఆలోచన కలిగి ఉండి వాళ్ళ పనుల్లో వాళ్ళు వెళ్ళిపోకుండా ఈయన దగ్గరికి వచ్చి నిలబడి ఇంకేం జరిగింది, ఇక అసలు యేసయ్య అంటే ఎవరు, ఇంకేం చెప్పాలనుకుంటున్నాం, అసలు ఈ నిత్య జీవం అంటే ఏంటి, రక్షణ అంటే ఏంటి, ఇలాంటి ఒక ప్రశ్న తలెత్తుతున్నటువంటి సమయంలో అపోస్తులుడైనటువంటి పౌలు గారిని అడుగుతున్నటువంటి సమయంలో అపోస్తులుడైనటువంటి పౌలు గారు ఏం చేసేవారంటే, ఇదిగో ఇక్కడ అందరి మధ్యన కూడా ఈ మాటల్లో మాట్లాడడం అనేది, ఈ విషయాన్ని బోధించడం అనేది వీలుగా ఉండదు కనుక సాయంత్రకాల సమయానికి ఊరు చివర మీరందరూ కూడా వచ్చేయండి. ఊరి చివరన ఓ ప్రత్యేకమైన స్థలం ఉంది. ఆ స్థలంలో మనం అందరం కూడా కూర్చొని విడమరిచి చక్కని రీతిలో సువార్త అంతటినీ కూడా వెల్లడిపరచడానికి, వివరించడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు కూడా దాన్ని ఆస్వాదించుకొని, మీరు కూడా దాన్ని గ్రహించి మీ జీవితాన్ని మార్చుకోండి. నా వలే మీరు కూడా అనేక మందికి ఈ విషయాన్ని బోధించేటువంటి పాత్రలుగా ఉండాలి అనే ఉద్దేశంతో ఆ మార్కెట్ లేదంటే ఆ బయట ఉన్నటువంటి ఆ పరిస్థితి ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ని పాడు చేయాలని కానీ, లేకపోతే అక్కడ శత్రువులను పోగు చేసుకోవాలని కానీ ఆయన ఉద్దేశం ఏమి ఉండేది కాదు. కానీ జస్ట్ నెమ్మదిగా సువార్త ప్రకటించేవాడు. ఆ ప్రకటించే క్రమంలో ఎవరైనా సరే ఈయన యొక్క మాటలకు కానీ ఆకర్షితులైతే వాళ్ళకి చెప్పేవాడు. సాయంత్రం పలానా టైము ఊరి చివరన ఒక ప్రత్యేకమైన స్థలం ఉంది, ఒక హాల్ ఉంది, అక్కడ మనం అందరం కూడా కూడుకున్నట్టయితే అక్కడ ఇంకా బాగా మనం అందరం కూడా వివరించుకోగలము, ఇంకా దేవుడి గురించి బాగా తెలుసుకోగలము అని అన్నప్పుడు సాయంత్రకాల సమయానికి అక్కడికి వచ్చేస్తూ ఉండేవారు. అలాగే తర్వాత రోజు కూడా అలాగే జరిగేది. ఉదయమే బయటకు వచ్చేవారు, మార్కెట్లోకి వచ్చేవారు, అవుటర్ స్పేస్కి వచ్చేవారు, వెంటనే మాట్లాడేవారు, స్వార్థ ప్రకటించేవారు. ఎవరన్నా ఆకర్షించబడ్డారు అనుకోండి మళ్ళీ సాయంత్రం వస్తూ ఉండేవారు. ఇలాగ ముందు రోజుల్లో చేసినటువంటి పరిచర్యకి దొరికినటువంటి ఆత్మలో, ఇప్పుడు చేస్తున్నటువంటి పరిచర్యకి దొరికినటువంటి ఆత్మలో కూడా ప్రతిరోజు సాయంత్రం మాత్రం ఒక స్థలంలో కూడుకుంటూ ఉండేవి. ఒక స్థలంలో కూడుకుంటూ ఉండేవి. ఆ స్థలంలో చక్కటి సువార్తను ప్రకటిస్తూ ఉండేవారు. ఆ సువార్తని ప్రకటించేటువంటి క్రమంలో చాలామంది ఆయన చెప్పే సువార్తని జ్ఞాపకం చేసుకుని, ధ్యానించుకొని, తరిబీది పొందుకొని, చక్కని రీతిలో వాళ్ళు ఆత్మీయంగా కట్టబడి ఇక్కడ ఉన్నటువంటి అపోస్తులుడైనటువంటి పౌలు గారి దగ్గర విన్నటువంటి వాక్యాన్ని విన్నటువంటి, సువార్తను విన్నటువంటి వ్యక్తులు బయట ప్రాంతాలకు వెళ్ళిపోయి సంఘాలు పెడతా ఉండేవారు అన్నమాట. అలా సంఘాలు పెట్టినటువంటి వ్యక్తుల్లో ఒక వ్యక్తి పేరే ఎపఫ్రా అనేటువంటి వ్యక్తి అపోస్తులుడైనటువంటి పౌలు గారి దగ్గర వాక్యాన్ని విన్నాడు, సువార్తని వినగలిగాడు. విన్నటువంటి వ్యక్తి బయటికి వెళ్ళిపోయి ఆ వ్యక్తి 3 సంఘాలు పెట్టారు. అసలు ఆ వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడంటే కొలస్సి అనేటువంటి ప్రాంతం నుంచి వచ్చాడు. కొలస్సికి ఎఫెసు అనేటువంటి ప్రాంతానికి 100 కిలోమీటర్ల వ్యత్యాసం ఉంది. కొలస్సి నుంచి ఎఫెసు ప్రాంతానికి వచ్చాడు. అపోస్తులుడైనటువంటి పౌలు గారి దగ్గర బోధలు విన్నాడు. బోధలు విన్న తర్వాత ఆయన ప్రాంతానికి ఆయన వెళ్ళిపోయాడు. కొలస్సి అనేటువంటి ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడ ఒక చర్చిని పెట్టుకున్నారు, ఒక సంఘాన్ని పెట్టుకున్నారు. ఆ తర్వాత ఇంకొక 2 సంఘాలు కట్టాడు ఇదే ఎపఫ్రా అనేటువంటి వ్యక్తి. ఒకటేమో హీరాపోలి, ఇంకోటి ఏమో లవదోకియా. ఈ లవదోకియా అనేటువంటి సంఘం అపోస్తులుడైన పౌలు కాదు, అపోస్తుల దగ్గర శిష్యరికం లేకపోతే ఆయన దగ్గర బోధలు విన్నటువంటి ఈ కుమారుడు, యవ్వన కుమారుడు అయినటువంటి ఎపఫ్రా కట్టినటువంటి సంఘమే లవదోకియా అన్నమాట. అయితే ఈ 3 సంఘాలు కూడా ఎపఫ్రా కట్టారన్నమాట. ఈరోజు కూడా చాలామంది ఉన్నారు, సంఘాల్లోకి వస్తూ ఉంటారు, పాస్టర్ గారు చెప్పినటువంటి బోధలన్నీ కూడా చక్కగా ధ్యానిస్తూ ఉంటారు, నేర్చుకుంటూ ఉంటారు, వాక్యం ఎలా చెప్పాలో నేర్చుకుంటూ ఉంటారు, సువార్తని ఏ విధంగా ప్రకటించాలో నేర్చుకుంటూ ఉంటారు, వాక్యాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలో నేర్చుకుంటూ ఉంటారు, వాక్యం లోతుల్లో ఉన్నటువంటి మర్మాలను కూడా నేర్చుకుంటూ ఉంటారు. నేర్చుకుని చాలామంది బయటికి వెళ్ళి సంఘాలు పెడతా ఉంటారు. ఆ సంఘాలు పెట్టేటువంటి వాళ్ళు నిజాయితీగా ఆత్మలతో కూడినటువంటి భారంతో కూడిన ఆలోచనతో పెట్టే వాళ్ళు ఉంటారు. ఆత్మల పట్ల భారం కలిగి సంఘాలు పెట్టే వాళ్ళు ఉంటారు. ధన వ్యామోహం కలిగి డబ్బు పిచ్చి పట్టుకొని పాస్టర్ గారి దగ్గరే పెరిగి, పాస్టర్ గారి బోధనే విని, పాస్టర్ గారి దగ్గరే విని, పాస్టర్ గారి దగ్గరే నేర్చుకుని, పాస్టర్ గారికి వెన్నుపోటు పొడిచేటువంటి వ్యక్తులు కూడా ప్రస్తుత రోజుల్లో, ఆ రోజుల్లో కూడా ఉండేవారు. అయితే ఎపఫ్రా అలాంటి వ్యక్తి కాదు. ఎపఫ్రా సంఘం పక్కన సంఘం పెట్టి ఈ సంఘాన్ని దోచుకుందాం, ఈ విశ్వాసులను దోచుకుందాం, లేదా ఈ గొర్రెలను దోచేసుకుందాం, ఇక్కడికి వచ్చే రాబడంతా కూడా మన సంఘానికి లాగేసుకుందాం అన్నటువంటి వ్యక్తి కాదు. కానీ ఆత్మల పట్ల భారం కలిగి ఉన్నటువంటి వ్యక్తి కనుక దూర ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడ కూడా ప్రత్యేకమైనటువంటి సంఘాలని
కట్టుకోవడానికి ఇష్టపడ్డారు. నిజంగా అలాంటి వాళ్ళు ఉంటారంటే చాలామంది ఉంటారు. మా తాతయ్య గారు పారస్వామ్యులు గారి దగ్గర కూడా చేరి నేర్చుకొని మరి వాళ్ళు ఏ ఉద్దేశాలతో మరి బయటికి వెళ్ళి సంఘాలు పెట్టుకున్నారో నాకైతే తెలియదు, కానీ ఆత్మల పట్ల భారంతో కూడిన పరిచర్య జరుగుతుందనే వార్త మాత్రం ఇప్పటి వరకు వాళ్ళని బట్టి నాకైతే చెవిన వినబడలేదు. ఏదైనప్పుడు కూడా వాళ్ళ యొక్క నమ్మకత్వానికి తగినటువంటి ఫలాలే దేవుడు అందిస్తాడు తప్ప ఆపనమ్మకస్తులు లేకపోతే దుర్బోధకులు, అబద్ధ బోధకులు, ధన వ్యామోహంతో కూడిన వ్యక్తులకి తీర్పు భయంకరంగా ఉంటుంది. అందులో సేవకులకి రెండింతల తీర్పు ఉంది. 2 తీర్పులు అనేటువంటి ఉన్నాయి కనుక దాని గురించి నేను విమర్శించాలని కానీ, ఒకరికి తీర్పు తీర్చాలని కానీ, ఒకరిని తృణీకరిస్తూ మాట్లాడాలని కానీ నాకు ఎప్పుడు కూడా లేదు. ఏదైనప్పటికీ కూడా ఈ లవదోకియా అనేటువంటి సంఘం ఎఫెఫ్రా అనేటువంటి ఒక యవనస్తుడు కట్టాడు. ఎవరు యవనస్తుడు అంటే అపోస్తులుడైన పౌలు గారి దగ్గర బోధలు విని ఆయన యొక్క సువార్తని గ్రహించి నేర్చుకుని సంఘాలు బయట పెట్టుకున్నటువంటి వ్యక్తే ఈ ఎఫెఫ్రా అనేటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి కట్టిందే లవదోకియా అనేటువంటి సంఘం. లేదంటే ఆ ప్రాంతంలో ఆయన సంఘాన్ని కట్టుకుని, అసలు ఆ ప్రాంతానికి ఆ పేరు ఎందుకు వచ్చిందని కూడా చెప్తాను. ఆ సంఘానికి దేవుడు ఉత్తరం రాస్తా ఉన్నాడు. ఎఫెఫ్రా కట్టినటువంటి సమయంలో, ఎఫెఫ్రా తొలిగా పరిచయం చేసిన సమయంలో చాలా బాగానే పరిచయం ముందుకు వెళ్ళి ఉండొచ్చు, కానీ తర్వాత కాలక్రమంలో మాత్రం పరిచర్య అంతా కూడా పాడైపోయింది. దేవునికి అవిధేయులుగా మారిపోయారు. దేవుణ్ణి ఆయాసపరిచేటువంటి సంఘంగా మారిపోయింది. లేనిపోయినటువంటి ఆ అపకీర్తిని, లేనిపోయినటువంటి చెడ్డ అభిప్రాయాల్ని, లేనిపోయినటువంటి నిందలన్నీ కూడా మోపబడినటువంటి సంఘంగా మారిపోయింది. ఎందుకు అలా జరిగింది? అసలు ఆ లవదోకియా సంఘంలో ఏం జరిగింది? అసలు ఆ లవదోకియా ప్రాంతంలో ఉన్నటువంటి విశ్లేషణ లేకపోతే విశేషాత్మకమైనటువంటి ఏమన్నా ఉన్నాయా? అక్కడ ఏమైనా గొప్పతనాలు ఉన్నాయంటే చాలా గొప్పతనాలండి. నిజంగా 7 సంఘాల్లో రిచెస్ట్ సంఘం అన్ని విధాలుగా కూడా, ధనికంగా, ఆర్థికంగా కావచ్చు, పలుకుబడిలో కావచ్చు, బ్యాక్గ్రౌండ్లో కావచ్చు, రిచెస్ట్ సంఘం ఏదన్నా 7 సంఘాల్లో ఉందంటే అది లవదోకియా సంఘం మాత్రమే. చాలా హై రిచ్ పీపుల్ ఉండేటువంటి ప్రదేశం అన్నమాట లవదోకియా అనేటువంటి సంఘం. ఆ ప్రదేశం అంతా కూడా. అసలు ఈ పేరు ఎందుకు వచ్చిందంటే యాంటియోకస్ అనేటువంటి ఒక రాజుగారు వచ్చారు, ఒక చక్రవర్తి గారు వచ్చారు. చాలా మంచి రాజుగారే. ఆయనకు ఉన్నటువంటి ఒక స్వభావం ఏంటంటే, ఆయనకు ఉన్నటువంటి ఒక బుద్ధి ఏంటంటే, ఎవరైనా అందమైనటువంటి అమ్మాయి కానీ కనబడింది అనుకోండి, పెళ్లి చేసేసుకునేవాడు. పాడు చేయడం కాదు, రేప్ చేయడం కాదు, లేకపోతే అనుభవించడం కాదు, అవసరాలు తీరిన తర్వాత వదిలేయడం కాదు. కానీ ఈయన మంచోడి విషయంలో అనడానికి ఏంటంటే కారణం, ఒక అమ్మాయి నచ్చితే, ఒక అమ్మాయి అందంగా కనబడితే ఆ వ్యక్తిని పిలిపించుకొని చక్కగా వివాహం చేసేసుకునేవాడు అనమాట. ఇంకా అందమైన అమ్మాయిలు ఎవరు కనబడినా పెళ్లి చేసుకొని వెళ్ళిపోయేవాడు ఆ వ్యక్తి అనమాట. ఆ విధమైనటువంటి ఆ రాజుగా ఆయన కొనసాగుతూ ఉండేవాడు. అయితే ఒకానొక సమయంలో ఒక అమ్మాయి ఆయనకి కనబడింది. చాలా అందంగా ఉంది అమ్మాయి, చాలా అద్భుతమైనటువంటి సౌందర్యవతిగా కనబడతా ఉంది. చాలా ఆకర్షించబడ్డాడు. మొత్తానికి ఆ అమ్మాయిని పెళ్లి చేసేసుకున్నాడు. పెళ్లి చేసేసుకున్న తర్వాత ఆ అమ్మాయి పేరట కట్టినటువంటి ప్రాంతం పేరే ఈ లవదోకియా అన్నమాట. అమ్మాయి పేరు ఆ లవదోకియా అనేటువంటి అమ్మాయి పేరుతో కట్టినటువంటి ప్రాంతం ఇది. అంటే ఆ అమ్మాయికి ఇంకా గిఫ్ట్గా ఇచ్చేసాడు ఆ ప్రాంతానిగో, నేను డెడికేట్ చేస్తున్నాను, ఈ ప్రాంతానికి నీ పేరు పెడతా ఉన్నాను, నువ్వంటే నాకు ఎంత ఇష్టమై ఉండాలో ఇప్పటికైనా అర్థమవుతుందా నీకు అన్నట్టుగా ఆ ప్రాంతానికి ఆమెను ప్రేమించిన కారణాన్ని బట్టి, ఆమెను పెళ్లి చేసుకున్న కారణాన్ని బట్టి ఒక అమ్మాయికి డెడికేట్ చేస్తూ ఆ ప్రాంతానికి లవదోకియా అనేటువంటి ప్రాంతంగా పేరుగా ఆయన పెట్టడం అనేటువంటిది కూడా జరిగింది. ఏదైనప్పటికీ కూడా ఈ ప్రాంతం యొక్క గొప్పతనాలు ఏంటంటే, ఈ ప్రాంతం యొక్క చాలా విశేషాలు లేకపోతే ప్రత్యేకతలు ఏంటి అంటే, ఈ ప్రాంతంలో చాలా ఫైన్ బంగారం దొరుకుతూ ఉంటుంది, చాలా ప్యూర్ బంగారం దొరుకుతూ ఉంటుంది, చాలా రిచెస్ట్ సాలిడ్ క్వాలిటీ అండ్ క్వాలిఫైడ్ బంగారం అనేటువంటిది ప్రాంతంలో దొరుకుతూ ఉంటుంది అనమాట. లవదోకియా ప్రాంతంలో చాలా మంచి బంగారం దొరుకుతూ ఉంటుంది. అంటే అక్కడ బంగారం అంటే బంగారు గనులు ఉన్నాయని, లేకపోతే తవ్వకాల్లో బంగారం బయటపడిందని కాదు, కానీ అక్కడ బంగారం యొక్క వ్యాపారం జరుగుతూ ఉంటుంది అనమాట. ప్రపంచవ్యాప్తంగా ప్యూర్ అండ్ ఫైన్ బంగారం అమ్మేటువంటి ప్రదేశాల్లో ఒక ప్రదేశంగా అది ఒకప్పుడు పిలువబడతా ఉండేది. లవదోకి అనేటువంటి ప్రాంతంలో ఎవరైనా సరే పెద్ద పెద్ద రాజులు కావచ్చు, పెద్ద పెద్ద గనులు కావచ్చు, వీళ్ళు బంగారం కొనాలనుకుంటే ఇక్కడికి వస్తూ ఉండరు. ఇప్పుడు ఖజానా చూడండి, లేకపోతే జోయలకాస్ చూడండి, లేకపోతే లలిత జ్యువెలర్స్ చూడండి, ఇలా పేర్లు వచ్చినా చూడండి. ఆ జ్యువెలరీ షాప్లో 916 అని, 24 క్యారెట్ బంగారం అని, లేకపోతే మజూరీలు లేవని ఇలా పేరు వచ్చేస్తుంది కదా. ఆ షాప్లో కొన్నాం అనుకోండి, ఏదో ఉంటాయి అవి నాకు తెలియదు, కానీ మొత్తానికి అక్కడ చాలా మంచి క్వాలిటీ బంగారం దొరుకుతుంది, మంచి రేటుకు దొరుకుతుంది, ఫైన్ బంగారం దొరుకుతుంది, 916 దొరుకుతుంది అని చెప్పి కొన్ని గోల్డ్ స్టోర్స్కి లేకపోతే బంగారు షాపులకి ప్రత్యేకమైన పేర్లు ఉంటాయి.
అలాగే లవదోకియా కూడా ప్రత్యేకమైన పేరు ఉంది. ఏంటంటే ఈ ప్రాంతంలో అమ్మేటువంటి బంగారం చాలా ఫైన్ బంగారము, చాలా క్వాలిటీ బంగారము, చాలా చక్కటి బంగారం, చాలా మంచి బంగారం వీళ్ళు అమ్ముతూ ఉంటారనేటువంటి ఉద్దేశంతో ప్రపంచ నలుదిక్కులో ఉన్నటువంటి వాళ్ళు, లేదంటే లవదోకియాకి నలుదిక్కులో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ బంగారాన్ని కొంటా ఉండేవారు అన్నమాట. అంతగా పేరుగాంచినటువంటి ఒక ప్రదేశం. అంటే బంగారం అమ్మే సిటీ అంటే ఇంకా అది ఎంత రిచెస్ట్ సిటీగా ఉంటుందో మీ ఆలోచనగా వదిలేశాను. అర్థం చేసుకోండి, బంగారం వ్యాపారం జరిగేటువంటి ప్రాంతం అది. అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఫైనెస్ట్ బంగారాన్ని అమ్మేటువంటి వ్యాపారవేత్తల్లో నివసించేటువంటి ప్రాంతం. అంటే వాళ్ళ యొక్క కట్టడాలు కావచ్చు, వాళ్ళ యొక్క ప్రాంతాలు కావచ్చు, వాళ్ళ యొక్క రోడ్లు కావచ్చు, ఇంకా ఆ అట్మాస్ఫియర్ అంతా కూడా ఎంత రిచ్గా ఉంటుందో మీ ఆలోచనకి వదిలిపెట్టేశాను. కాబట్టి ఆ ప్రదేశంలో రిచెస్ట్ అండ్ ఫైనెస్ట్ బంగారం అనేటువంటిది దొరుకుతూ ఉండదు. అలాగే రెండవ గొప్ప విషయం ఏంటంటే ఈ లవదోకియా ప్రాంతంలో చాలా గొప్ప ప్రత్యేకత ఏంటి అంటే ఇక్కడ దొరికినటువంటి ఉన్ని ఇంకెక్కడ కూడా దొరకదు. లవదోకియాలో దొరికే అంత క్వాలిటీ ఉన్ని మీన్స్ ఇంకా ఎక్కడ కూడా దొరికేది కదనమాట. ప్రపంచంలో ఏ చోట నుంచి అయినా సరే ఇక్కడికి వచ్చేది కేవలం బంగారం కోసమే కాదు, కోసం, ఉన్ని కోసం వచ్చేవాళ్ళు అన్నమాట. అంటే స్వెటర్లు వేయి కొడతారు చూడండి, గొర్రెబొచ్చు కోసం ఇక్కడికి వస్తూ ఉండేవారు. ఎందుకంత పాపులర్ ఇక్కడ, ఎందుకంత ఫేమస్ అయింది గొర్రెబొచ్చు కనంటే ఇక్కడ దొరికేటువంటి గొర్రె మరి ఇంకెక్కడ కూడా దొరికేది కాదు. లవదోకియా కొండ ప్రాంతాల మీద ఓ ప్రత్యేకమైనటువంటి గొర్రె జాతికి సంబంధించినవి పెరుగుతూ ఉండేవి, నల్లగా ఉండేవంట. ఇంకా కారు చీకటి ఎలాగైతే ఉంటుందో అంత కటిక చీకటిగా చాలా నలుపుతో కూడినట్టు గొర్రెలన్నీ కూడా ఆ కొండ ప్రాంతాల మీద మేపబడుతూ ఉండేవి. ఆ గొర్రెలు ఇచ్చేటువంటి ఊలు చాలా రేటుగా అమ్ముడవుతూ ఉండేది, చాలా విలువ పెట్టి కొంటూ ఉండేవారు అన్నమాట. అంత ఫైనెస్ట్ దొరికేది, అంత శ్రేష్టమైనటువంటి ఉన్ని దొరికేది. అందులో బ్లాక్ కలర్ షీప్కి సంబంధించినటువంటి ఉన్ని కనుక చాలా రేట్ ఎక్కువ పలుకుతూ ఉండేది అన్నమాట. ఎక్కడెక్కడి నుంచో ఉన్నటువంటి అధికారులు, రాజులు, పెద్ద పెద్ద అగ్ర స్థానాల్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆ ఉన్నిని కొనుక్కొని ఆ ఉన్నితో ప్రత్యేకమైన దుస్తుల్ని కుట్టించుకొని అక్కడ కుట్టించుకునేవారు. కొంతమంది అయితే లోడ్స్తో ఆ ఉన్నిని అంతటినీ కూడా వాళ్ళ ప్రదేశాలకి తరలి తీసుకుని వెళ్ళిపోతూ ఉండేవారంట. అంత ఫైనెస్ట్ అండ్ రేరెస్ట్ అండ్ స్మూత్ ఉన్ని. నిజంగా ఎక్కడన్నా మనకు ఉన్ని ఉందనుకోండి కొంచెం హార్డ్గా ఉంటుంది. ఉన్ను అనేటువంటి అనేటువంటిది ఎంత సాఫ్ట్ ఉంటే అంత కాస్ట్ ఉంటుంది. ఎంత సాఫ్ట్గా స్వెటర్ ఉంటే ఆ స్వెటర్ అంత కాస్ట్ ఉంటుంది. ఎంత దళసరగా, ఎంత మందంగా, ఎంత గట్టిగా, ఎంత గరుగ్గా ఒక స్వెటర్ ఉంటుందో ఆ స్వెటర్ అంత తక్కువ రేటు ఉంటుంది అన్నమాట. అయితే అక్కడ ఉన్నటువంటి గొర్రెలు ఉత్పత్తి చేసేటువంటి ఆ ఉన్ని చాలా సాఫ్ట్గా ఉండేది. ఇలా చేతితో పట్టుకుంటే ఇంకా మెల్ట్ అయిపోద్దేమో, ఇలా గాల్లో కనుదిలితే ఇంక ఎగిరిపోయి కనబడదేమో అన్నంత శుతిమెత్తని చాలా మృదువైనటువంటి స్మూత్ టెక్స్చర్తో అక్కడ ఉన్ని దొరుకుతూ ఉండేది. పైగా ఆ ఉన్ని బ్లాక్ కలర్ ఉన్ని. వాస్తవానికి ఉన్ని అనేటువంటిది అనేటువంటిది బీయింగ్ కలర్లో కానీ వైట్ కలర్లో కానీ దొరుకుతూ ఉంటుంది. ఎందుకంటే ఏ గొర్రె అయినా సరే ఇంచుమించుగా లైటిష్ కలర్స్లోనే ఉంటాయి. కానీ ఆ రోజులో చాలా రేరెస్ట్ కలర్స్గా ఉండేది ఈ గొర్రెల్లో నల్లటి గొర్రె అన్నమాట. కాబట్టి దాని యొక్క ఆ ఉన్ని చాలా అద్భుతమైన రేటుగా అమ్ముడవుతూ ఉండేది. కాబట్టి అక్కడ ఉనికి కూడా చాలా ప్రత్యేకమైన వ్యాపార కేంద్రంగా పేరు వచ్చేసింది. వ్యాపార కేంద్రంగా ఎక్కడెక్కడి నుంచి వచ్చి అక్కడ ఉన్నిని కొనుక్కొని వెళ్తూ ఉండేవారు. అంత ప్రత్యేకమైన పేరు ఉన్నిని బట్టి కూడా లవదోకియాకి వచ్చేసింది. అంటే దీన్ని బట్టి మీకు అర్థం అవ్వాలి ఇంకెంత రిచెస్ట్ ప్లేస్ అయి ఉంటుందో, ఎంత అద్భుతమైనటువంటి వ్యాపార ప్రదేశం అయిందో అర్థం చేసుకోండి. ఎందుకంటే వ్యాపారవేత్తలు వ్యాపారం ఎక్కువ జరుగుతుంది కాబట్టి రిచెస్ట్ సిటీగా, రిచెస్ట్ ప్లేస్గా అయిపోయింది. ఇప్పుడు దుబాయ్ చూడండి, దుబాయ్కి ఉన్న రిచెస్ట్ నేమ్ ఇంకా తర్వాత అమెరికా ఏమో. ఎందుకంటే అక్కడ మంచి వ్యాపారం జరుగుతూ ఉంటుంది. అక్కడ దొరకని అంటూ కూడా ఏమీ లేవు. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గొప్ప వాళ్ళే తప్ప ఇక పేదవాళ్ళు అనేటువంటి వారు ఎవరో కూడా లేరు అన్నట్టుగానే ఉంటుంది. అదొక రిచెస్ట్ ప్రదేశంగా, రిచెస్ట్ కంట్రీగా పేరు వచ్చేసింది. ఎందుకంటే అక్కడ వ్యాపారం ఎక్కువ జరుగుతూ ఉంటుంది. ఆ వ్యాపారం కూడా ఎక్కువ ధనాన్ని, ఎక్కువ లాభాన్ని ఇచ్చేటువంటి వ్యాపారంగా వాళ్ళకి కనబడుతూ ఉంటుంది. కాబట్టి ఇక లవదోకియాలో జరిగేటువంటి రెండో వ్యాపారం ఏంటంటే ఉన్ని అన్నమాట. ఉన్నిని వాళ్ళు అమ్ముతూ ఉండేవారు, అక్కడ దొరుకుతూ ఉండేది. మూడో ప్రత్యేకత లవదోకియాలో ఏంటి అంటే లవదోకియాలో తప్ప మరి ఇంక ఏ ప్రాంతంలో కూడా ఆ రోజుల్లో కాటికి దొరికేది కాదు.
అంత ప్రత్యేకమైన ఊరది. ఎక్కడెక్కడి నుంచో ఆడవాళ్ళు వచ్చి, మహారాణులు వచ్చి, పెద్ద పెద్ద అధికారులకి సంబంధించిన భార్యలు పని వాళ్ళని పంపించి, సైనికులను పంపించి ఇక్కడ కాటుకను కొనుక్కొని వాళ్ళ ఇళ్ళకి లేకపోతే వాళ్ళు ఉన్నటువంటి ప్రదేశాలకి తెప్పించుకునేవారంట. అలాంటి కాటుక అక్కడ మాత్రమే దొరికేది, ఇంకెక్కడ కూడా దొరికేది. అంటే మొట్టమొదటిగా కాటుకుని తయారు చేసిన ప్రదేశం కూడా లవదోకియా అన్నమాట. ఫస్ట్ కాటుక అనేటువంటిది అక్కడ. ఇప్పటికీ కూడా కాటుక పెట్టుకునే వాళ్ళు అప్పుడైతే లైనర్స్ లేకపోతే పెన్సిల్స్ ఇటువంటివి వచ్చాయి, కానీ కాటు పెట్టుకుంటూ ఉండేవారు. ఆ కాటుక ఎందుకు పెట్టుకుంటూ ఉండేవారు అంటే కంటికి చల్లదనాన్ని ఇవ్వడానికి అని కొంతమంది అంటూ ఉంటారు. అది కంటికి చాలా ఆరోగ్యం అని కొంతమంది అంటూ ఉంటారు. కొంతమంది ఏమో కొంచెం అందం వస్తుంది అనే ఉద్దేశంతో కొంతమంది పెట్టుకుంటూ ఉంటారు. మరి ఏదైనప్పుడు కూడా సైంటిఫికల్గా ప్రూవ్ అయింది ఏంటి అంటే కళ్ళు ఎప్పుడు కూడా చాలా చల్లగా ఉంటాయి. అంటే ప్యూర్ కాటుక పెట్టుకుంటే మాత్రం కళ్ళు ఎప్పుడు చల్లగా ఉంటాయి, కళ్ళు ఎప్పుడు కూడా రెడ్డిష్గా అవ్వని ఇంకా చాలా కారణాలు అయితే ఉన్నాయి. ఆ కారణాలు బట్టి కాటుక అప్పుడు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు, ఎప్పుడు కూడా పెట్టుకునేటువంటి వ్యక్తులు ఉన్నారు. అయితే ఆ కాటుకని చాలా విధాలుగా ఇక్కడ దిష్టి చుక్కని, ఇక్కడ బొట్టని, లేకపోతే ఎక్కడని అక్కడని ఎక్కడెక్కడో పెట్టేటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ వాస్తవానికి కాటుక అనేటువంటిది కళ్ళ కోసం మాత్రమే తయారు చేయబడింది అన్నమాట. అయితే ఈ లవదోకియా ప్రాంతంలో కాటుక అమ్ముతూ ఉండేవారు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఈ లవదోకియా సంఘాన్ని ఉద్దేశించి నా దగ్గర కాటుక కొనుక్కుని నీకు అమ్ముతాను అంటాడు. అంటే ఆయన ఏ ఉద్దేశంలో మాట్లాడంటే మీరు కాటుకైతే అమ్ముతున్నారు కానీ మీరు గుడ్డోళ్ళు, మీ కళ్ళు సరిగ్గా కనబడట్లేదు, మీ పాదాలకి దీపం నా వాక్యం అన్నాడు కదా, ఆ దీపము ఆ మార్గం మీకు కనబడాలంటే మీ నేత్రాలు తెరవబడాలి. కాబట్టి వాక్యం అనేటువంటి కాటుకని నేను అమ్ముతాను, నా దగ్గర కొనుక్కో. నువ్వు అందరికీ కాటుక అమ్ముతున్నావు, అందరి కళ్ళు కూడా ఆరోగ్యవంతంగా ఉండాలని కోరుకుంటున్నాం, అందరి కళ్ళు కూడా చాలా చల్లగా ఉండాలని చెప్పి చాలా చక్కటి వాటన్నిటిని కూడా నువ్వు అమ్మడానికి ప్రయత్నిస్తున్నావు. కానీ నీ కళ్ళు బాలేదు, నువ్వు గుడ్డివాడు అయిపోయావు, నువ్వు దౌర్భాగ్యుడు అయిపోయావు, నువ్వు దిగంబరుడు అయిపోయావు, ఇలా అని చెప్పి దేవుడు తర్వాత చాలా హెచ్చరిస్తూ చాలా కఠినంగా మాట్లాడినట్టుగా కూడా ఈ 4 అధ్యాయాలు అంతా కూడా మనకు కనబడతా ఉంటుంది. మీరు గ్రహిస్తే మీకు అర్థమైపోతుంది. కాబట్టి నువ్వు అందరికీ కాటుగా అమ్ముతున్నావు, అందరి కళ్ళు గురించి ఆలోచిస్తున్నావు, కానీ నీ కళ్ళు ఎప్పుడో మూసిపోయినాయి. నా దగ్గర కొనుక్కుంటే దేవుడు కాటుక అమ్ముతాడని కాదు, కానీ నీ నేత్రాలు తెరవగలిగేటువంటి వాడిని నేను, వాక్యం నేను ఇస్తాను, ఆ మార్గాలను సరళపరిచేది నేను, ఆ మార్గాల మీద వెలుగుని ప్రకాశింపజేసేటువంటిది నేను కనుక నువ్వు అందరి కళ్ళు బాగుండాలని కోరుకుంటున్నా, నీ కళ్ళు ముయ్యబడ్డాయి అని చెప్పి ఉద్దేశంతో దేవుడు తర్వాత వచనంలో కూడా మాట్లాడడం అనేటువంటిది కూడా జరిగింది. అంత రిచెస్ట్ ప్లేస్ అన్నమాట. ఎందుకంటే బంగారం అంతా కూడా వ్యాపారం జరుగుతుంది అక్కడ, చక్కటి శ్రేష్టమైన ఉన్ని వ్యాపారం జరుగుతుంది అక్కడ. మూడవదిగా ఎక్కడా దొరకనటువంటి కాటుక కూడా అక్కడ వ్యాపారం జరుగుతుంది. రీసెంట్ కూడా ఎవరో నన్ను అడిగినట్టు గుర్తు నాకు, బ్రదర్ మనం క్రిస్టియన్సే ఉండి కాటుక పెట్టుకోవచ్చా లేదా, లేకపోతే ఈ ఐబ్రోస్ చేయించుకోవచ్చా లేదా అని చెప్పి. నీకు అది ఉపయోగం అయితే చేయించుకో, నీకు అవసరం అయితే చేయించుకో, అంతేగాని ఎవరినో ఆకర్షించాలనేటువంటి ఉద్దేశంతో చేసేది ఏది కూడా దేవుడు సమ్మతించడు. ఎవరి కళ్ళలోనూ పడాలి, ఎవరికో అందంగా కనబడాలి, ఎవరి దృష్టినో ఆకర్షించగలగాలి, ఎవరో నా వైపు తిరగాలి, నలుగురు నా వైపు చూడాలనే ఉద్దేశంతో చేసే ప్రతి పని కూడా వాక్యానికి విరుద్ధమైనదే. నీ మేలు కోరి నీ ఆరోగ్యం నిమిత్తం కోరుకుని నువ్వు ఏదైనా చేయాలనుకోవడం, మంచి బట్టలు వేసుకోవడం, ఇది చేసుకోవడం ఎన్ని ఉంటే అలాంటివి చేయొచ్చు తప్ప ఎవరినో ఆకర్షించుటకు చేసే ప్రతి ప్రయత్నం కూడా ఆ దేవునికి అతీతమైనదే అని నేనైతే చెప్తా ఉన్నాను. అయితే ఈ లవదోకియా సంఘం చాలా ప్రత్యేకమైన సంఘం, చాలా ఖరీదైన సంఘ పరిస్థితులు కనబడుతున్న ప్రాంతం అంతా కూడా చాలా రిచ్గా ఉన్నటువంటి సంఘంగా మనకందరికీ కూడా చాలా చక్కగా కనబడతా ఉంది. అయితే ఈ సంఘం గురించి దేవుడు చాలా దారుణంగా మాట్లాడతాడండి, ఖండిస్తూ మాట్లాడతాడు, తిడుతూ మాట్లాడతారు, కోపంతో మాట్లాడుతూ ఉంటాడు. నిజంగా అలాంటి మాటలో దేవుడు అంటాడా అని అనిపించే అవకాశం కూడా ఉంది. వాస్తవానికి ఆయన మాట్లాడిన బూతులైతే కాదు, కానీ కోపావేశముతో హెచ్చరించే మాటలే, గద్దించేటువంటి మాటలు. ఏంటంటే దౌర్భాగ్యుడువు, దిక్కుమాలిన వాడువు, దిగంబరుడువు, నా నోట్లో నుంచి ఉమ్మేయాలనిపిస్తుంది నిన్ను చూస్తూ ఉంటే, ఇలాంటి మాటలన్నీ కూడా ఆయన మాట్లాడారంటే ఎంత ఆవేశపరుచుంటారో, ఎంత అసహ్యాన్ని దేవుడి దగ్గర వాళ్ళు కనుపరుచుంటారో, ఎంతగా దేవుని దుఃఖపెట్టి ఉంటారో మీకు అర్థమైపోవాలన్నమాట. అంతగా దేవుడు కోపించి వాళ్ళ మీద ఉన్నటువంటి ఆ బాధతో గద్దిస్తూ మాట్లాడినటువంటి విషయాలన్నీ కూడా ఈ 3వ అధ్యాయం అంతా కూడా మనకంతా కూడా చాలా చక్కని రీతిలో కనబడుతూ ఉంటుంది. అయితే ఈ లవదోకియాలో ఉన్న సంఘపు దూతకి ఎలాగూ రాయమని చెప్పి చాలా మాటలు మాట్లాడుతూ ఉన్నారు.
అయితే ఈ మాటలన్నిటినీ కూడా వివరించగలిగేటువంటి అవకాశము కృప దేవుడు అనుగ్రహించినప్పటికీ కూడా వీటన్నిటినీ కూడా ధ్యానించేటువంటి అంత అవకాశం కానీ లేకపోతే సమయం కానీ మనకు లేదు కనుక అవసరమైనటువంటి వాటిని మాత్రం ఒకే ఒక విషయాన్ని మాత్రం ధ్యానించుకొని ముందుకు వెళ్ళడానికి నేనైతే ఇష్టపడతాను. లవదోకియా అనేటువంటి సంఘం గురించి ఎవరు ఎప్పుడు ప్రస్తావించినా లేకపోతే ఏ సేవకులు మాట్లాడినా సరే ఒక మాట ఎక్కువ మాట్లాడుతాను. అటు నువ్వు వెచ్చగా నేను లేవు, చల్లగా నేను లేవు, నువ్వు ఇటు వెచ్చగా నేను లేవు, ఎందుకు ఉపయోగపడినటువంటి విధానంగా ఉన్నావని చెప్పి చాలామంది సేవకులు, చాలామంది బోధకులు, చాలామంది సువార్థికులు ఈ వచనాన్ని ఆధారంగా చేసుకుని అయితే నువ్వు ఆత్మీయంగా బాగుండాలి లేకపోతే ఆత్మీయంగా బలహీనంగా ఉండాలి అని బోధిస్తూ ఉంటారు. దేవుడు ఆత్మీయంగా బాగుంటే సంతోషిస్తాడు, ఆత్మీయంగా బలహీనంగా ఉండాలని కోరుకునే దేవుడు కదా. కానీ చాలామంది ఈ వచనాన్ని వాళ్ళకి నచ్చిన విధంగా ఆపాదించుకుని వాళ్ళకి నచ్చిన విధంగా అర్థం చేసుకుని దేవుడు అయితే ఆత్మీయంగా ఎదగైనా ఉండాలి, ఆత్మీయంగా లేకపోయినా ఉండాలి, బలహీనంగా అయినా ఉండిపోవాలన్నట్టుగా కూడా కొంతమంది వాళ్ళకి ఇష్టానుసారమైన రీతిలో వివరించేటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. అటు చల్లగానేను ఇటు వెచ్చగానేను లేవు, నువ్వు నులివెచ్చగా ఉన్నావు గనుక అనేటువంటి మాటను పట్టుకుని ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్ని జతపరుస్తూ మాట్లాడుతూ ఉంటారు. దేవుడు ఎప్పుడు కూడా ఆత్మీయంగా ఎదిగిన వాళ్ళని బట్టి సంతోషిస్తాడు, ఆత్మీయంగా బలహీన పడినటువంటి వ్యక్తులను బట్టి దుఃఖపడతాడు తప్ప సంతోషించు. మరి దేవుడు అక్కడ ఏమంటున్నాడు? అక్కడ నేను చదువుతూ ఉన్నాను, ఒకసారి జాగ్రత్తగా చూడండి. 15వ వచనం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం, 14 నుంచి చదువుతున్నాను. లవదోకియలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయము, ఆమేన్ అనువాడును, నమ్మకమైన సత్యసాక్షియు, దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానేను వెచ్చగానేను లేవు, నులివెచ్చగా నైనను చల్లగానేను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నాట నుండి ఉమ్ము వేయను ఉద్దేశించుచున్నాను. మళ్ళీ చదువుతున్నాను. నీ క్రియలు నేను ఎరుగుదును, నీవు చల్లగానేను వెచ్చగానేను లేవు, నీవు చల్లగానేను వెచ్చగానేను ఉండినా మేలు, నువ్వు వెచ్చగానేను చల్లగానేను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్న నాట నుండి ఉమ్మివేయను ఉద్దేశించున్నాను. నువ్వు చల్లగా ఉన్నా బాగుంటావు, లేదంటే కొంచెం వెచ్చవెచ్చగా ఉన్నా బాగుంటావు, కానీ అటు చల్లగా కనబడతలేదు, ఇటు వెచ్చగానో కనబడట్లేదు, ఎటు కాకుండా మధ్యలో ఉన్నావు. అటు చల్లగా ఉన్నావా లేకపోతే ఇటు వెచ్చగా ఉన్నావా అని అర్థం చేసుకోవడానికి కూడా వీలు లేకుండా నీ జీవితం అంతా కూడా కనబడుతుందని చెప్పి దేవుడు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఈ విషయాన్ని చాలామంది ఆత్మ సంబంధమైన విషయంగా లేకపోతే ఆత్మీయంగా లేదంటే ఆత్మీయ ఎదుగుదల గురించి ఆత్మీయ బలహీనత గురించి మాట్లాడుతూ ఉంటారు. వాస్తవానికి అది ఎట్టి పరిస్థితుల్లో కూడా కాదు. అసలు దేవుడు ఆ మాటని ఎందుకు ఉద్దేశించి మాట్లాడాడు, ఏ కారణాన్ని బట్టి ఉద్దేశించి మాట్లాడాడు, ఎందుకు చల్లగా నేను వెచ్చగా నేను మాట అక్కడ ఉపయోగించబడింది, ఎందుకు ఉమ్ము వేయాలనుకుంటున్నాను, ఎందుకంటే నువ్వు టేస్ట్గా లేవు, ఉపయోగకరంగా లేవు, కాబట్టి ఐ వాంట్ స్పిట్ యు అని చెప్పి దేవుడు ఎందుకు మాట్లాడవలసి వచ్చింది అనేది కానీ ఆలోచన చేస్తే లవదోకి అనేటువంటి ప్రాంతానికి 6 కిలోమీటర్లు ఇటువైపున కొలస్సి అనేటువంటి ప్రాంతం ఉంది. జాగ్రత్తగా వినండి. లవదోకియా అనేటువంటి ప్రాంతానికి ఇటు 6 కిలోమీటర్లు కానీ దూరం వెళ్తే కొలస్సి అనేటువంటి ప్రాంతం ఉంది. ఆ కొలస్సి అనేటువంటి ప్రాంతం దగ్గర చాలా ప్రత్యేకత ఉంది. ఏంటి ఆ ప్రత్యేకత అంటే, ఆ కొలస్సి అనేటువంటి ప్రాంతంలో ఎత్తైనటువంటి కొండలు ఉంటాయి. ఆ కొండ మీద నుంచి జలపాతాలన్నీ కూడా కొలస్సి ప్రాంతానికి ప్రవహిస్తూ ఉంటాయన్నమాట. ఆ కొలస్సి ప్రాంతాన్ని ప్రవహించి కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ నీటి సాంద్రత, ఆ నీటి వేగము లేకపోతే వెళ్ళేటువంటి క్రమం అంతా కూడా తగ్గిపోతూ ఉండేది. కాబట్టి ఆ ప్రాంతం మీద నుంచి వచ్చేటువంటి కొండ ప్రాంతం మీద నుంచి వచ్చేటువంటి జలపాతం ఎప్పుడైనా ఎలా ఉంటుంది? చాలా చల్లగా ఉంటుంది, చాలా చల్లగా ఉంటుంది. మీరు ఎప్పుడన్నా కొండలకు సంబంధించిన ప్రాంతాలకు కానీ మీరు వెళ్తే ఆ హిల్స్ నుంచి ఆ కొండ ప్రాంతం నుంచి పైనుంచి పడేటువంటి ఆ వాటర్ అంతా కూడా చాలా చల్లగా ఉంటుంది. నాకు తెలిసి వైజాగ్లో ఏదో ఒక పేరు ఉంది, నాకైతే అంత ఐడియా అయితే రావట్లేదు. అరకుకి కొంచెం దగ్గరలో ఒక పేరైతే ఉంది, అది నాకు ఎప్పుడో ఒకసారి 2 సార్లు 3 సార్లు వెళ్ళాను కానీ నాకు పేరైతే గుర్తు రావట్లేదు. కానీ అక్కడ కొండ మీద నుంచి నీళ్ళు పడతా ఉంటాయి. ఆ కొండ మీద నుంచి నీళ్ళు పడుతున్నప్పుడు ఇంక ఒళ్ళంతా కూడా ఫ్రీజ్ అయిపోద్ది అనమాట, అంత చల్లగా ఉంటాయి నీళ్ళు. ఇంకా మామూలుగా అయితే కాదు, ఇంకా తట్టుకోలేనంత చల్లగా ఆ నీళ్ళన్నీ కూడా అక్కడి నుంచి జలపాతాలన్నీ కూడా పడతా ఉంటాయి. ఆ నీళ్ళన్నీ కూడా కిందకు వస్తూ ఉండేవి. అక్కడ ఉన్న ప్రాంత ప్రజలందరూ కూడా నీళ్ళని చక్కగా తాగుతూ ఉండేవారు. చల్లటి నీళ్ళు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు చల్లటి నీరు ఇచ్చామనుకో చాలా హ్యాపీ ఫీల్ అవుతారు.
డబ్బులు ఇచ్చినా బిర్యానీ పెట్టినా హ్యాపీ ఫీల్ అవ్వరు. కానీ ఎవరింటికి వచ్చినా చల్లటి నీళ్ళు ఇచ్చాం అనుకోండి చాలా సంతోషిస్తారు. వారు వెంటనే ఇక్కడ ఉపశమనాన్ని పొందుకుంటారు, రిలాక్స్ అవుతారు, ఏదో తెలియనటువంటి ఒక విడుదల అనేటువంటిది కూడా వాళ్ళు పొందుకుంటారు. అయితే ఈ కొలస్సి అనేటువంటి ప్రాంత కొండల నుంచి చల్లటి నీరు అంతా కూడా అక్కడి నుంచి వస్తూ ఉండేది. ఆ ప్రాంతీయ ప్రజలందరూ కూడా చక్కగా ఆ నీటిని త్రాగుతూ ఉండేవారు. చల్లటి నీరు కాబట్టి త్రాగుతూ ఉండేవారు. అయితే ఇదే లవదోకియా ఇటువైపున హేరాపోలి అనే ప్రాంతం ఉంది. హేరాపోలి అనేటువంటి ప్రాంతం ఉంది. ఈ ప్రాంతం యొక్క గొప్పతనం ఏంటంటే కొలస్సి దగ్గరేమో చల్లటి నీళ్ళని ఇచ్చేటువంటి కొండలు ఉన్నాయి. హేరాపోలిలోనేమో వాల్కెనో ఉంది. అంటే వాల్కెనో మీన్స్ వాటి తెలుగులో ఏమంటారు దాన్ని, వాల్కెనో అది ఉందన్నమాట అక్కడ. కాబట్టి ఆ వాల్కెనో ఎప్పుడూ కూడా వేడిగా ఉంటుంది. వాల్కెనో అనేటువంటిది అగ్నిపర్వతం కదా. అగ్నిపర్వతాలు ఎలా ఉంటాయి, ఆ చుట్టుపక్కల ప్రాంతాలంతటికీ కూడా మసి వెళ్ళిపోతూ ఉంటుంది, గాలిలో ధూళి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎప్పుడూ కూడా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వేడికి తట్టుకోలేకపోతూ ఉంటారు. ఆ వాల్కెనో కానీ పరిసర ప్రాంతాలకు కానీ వెళ్ళారంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు కదా. కెమెరాస్ మెల్ట్ అయిపోతూ ఉంటాయి, కెమెరా స్టాండ్స్ మెల్ట్ అయిపోతూ ఉంటాయి, డ్రోన్స్ మెల్ట్ అయిపోతూ ఉంటాయి. ఏదైనా వేసామంటే వెంటనే కాలిపోతూ ఉంటుంది అనమాట. అలాగే అగ్నిపర్వతాల్లో హేరాపోలి అనేటువంటి ప్రదేశంలో ఉంటా ఉండేవి. ఎక్కడుంది అగ్నిపర్వతం అంటే కొండ మీద లేదు, భూమి దిగువ భాగంలో ఉంది, అంటే భూమికి కింద భాగంలో ఉందన్నమాట. ఆ భూమి కింద భాగంలో ఉన్న కారణాన్ని బట్టి భూమిపైనటువంటి కొన్ని నదులు, కొన్ని చెరువులు, ఆ నీళ్ళన్నీ కూడా వేడైపోతూ ఉండేవి అన్నమాట. దిగువన ఉంది, పైన కూడా ఉన్నాయనుకోండి, కానీ ఎక్కువ వాల్కెనిక్ ఆ కండిషన్స్ అన్నీ కూడా కింద ఉంటూ ఉండేవంట. కాబట్టి ఆ వాటర్ అంతా కూడా వేడైపోతూ ఉంటుంది. ఆ వాల్కెనో హిల్స్ నుంచి, ఎరప్షన్ నుంచి ఆ వేడితో కూడినటువంటి నీళ్ళన్నీ కూడా ప్రదేశానికి వచ్చేస్తూ ఉంటాయి. నీళ్ళన్నీ కూడా పొగలు కక్కుతూ ఉండేయంట, వేడిగా ఉండేయంట. ఆ వాల్కెనిక్ సంబంధించిన వాటర్ కాబట్టి, ఆ వాల్కెనిక్ సంబంధించినటువంటి సబ్స్టెన్స్ కలిసిన వాటర్ కాబట్టి అందులో సల్ఫర్ కూడా ఉండేది. పైగా అందులో చాలా మెడికల్ విషయాలు కూడా దొరికినాయి అని చెప్పి సైంటిఫికల్గా ప్రూవ్ అయ్యాయి. ఎవరికైనా కురుపులు వచ్చినా, ఎవరికైనా శరీర సంబంధమైన బలహీనతలు వచ్చినా, ఎవరికైనా సరే ఏదన్నా శరీర సంబంధమైన రోగాలు ఉన్నా, దద్దుర్లు పుట్టినా ఆ నీటితో కానీ స్నానం చేస్తే తగ్గిపోతూ ఉండే అన్నమాట. ఎందుకంటే సైంటిఫికల్గా అక్కడ మెడిసిన్ ఉంది. అది ఏం చేస్తూ ఉంటుందంటే ఈ కురుపుల్ని, పుండులన్నీ కూడా తగ్గించేదిగా ఉంది. కాబట్టి ఆ నీళ్ళు చాలామంది వాటి కొరకు అక్కడ ఉపయోగిస్తూ ఉండేవారు అన్నమాట. కొంతమంది ఆ వేడి నీటితో స్నానం చేయడం, వాళ్ళ యొక్క అవసరాలు తీర్చుకోవడానికి కూడా అన్ని నీరును ఉపయోగిస్తూ ఉండేవారు. ఇటు కొలసి నుంచేమో చల్లటి నీరు వస్తూ ఉంది, ఇటు హేరాపోలి నుంచేమో వేడితో కూడినటువంటి పొగలతో కూడినటువంటి నీరు వస్తూ ఉంది. ఇప్పుడు రెండు ఊర్లకి కూడా నీళ్లు పుష్కలమైన రీతిలో ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఫిలదెల్ఫియాకి అన్నీ ఉన్నాయి. బంగారం ఉంది, రిచెస్ట్ సిటీ అనేటువంటి పేరు ఉంది, మంచి ఉన్ని నమ్ముతూ ఉన్నారు, కాటుకు అమ్ముతూ ఉన్నారు, చాలా పెద్ద బిజినెస్ కేంద్రంగా ఉంది. కానీ లవదోకియాకి నీటి కొరత ఉంది, నీళ్లు లేవు. కొన్ని చూడండి, హైదరాబాద్ రిచెస్ట్ సిటీ, బెంగళూరు రిచెస్ట్ సిటీ, కానీ అక్కడ నీళ్ళు ఉండవు, చాలా ఇబ్బంది పడుతుంటారు. 3-4 days వరకు కూడా కొంతమంది స్నానం చేయరంటే. ఇప్పుడు బెంగళూరులో కూడా వాటర్ క్రైసిస్ వస్తుంది. కాబట్టి బెంగళూరును వదిలి వెళ్ళిపోయేటువంటి వ్యక్తులు కూడా చాలామంది, అందులో నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. బెంగళూరు నుంచి కూడా చాలామంది వెకేట్ చేసేటువంటి అవకాశం ఉందని కూడా కొంతమంది నిపుణులు చెప్పడం అనేది కూడా జరిగింది. ఎందుకంటే నీటి కొరత, రిచెస్టే, కాస్ట్లీయెస్ట్ సిటీయే, కానీ వాటర్ కొరత ఉంది. ఇక లవదోకియా కూడా చాలా రిచెస్ట్ సిటీయే, అన్నీ ఉన్నాయి, కానీ త్రాగడానికి నీళ్ళు లేవు. తినడానికి తిండి ఉంది, కానీ ఆ తిండి తర్వాత త్రాగడానికి నీళ్ళు లేకపోతే అంత ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో లవదోకియా ప్రాంతం అంతా కూడా. అయితే వీళ్ళకి అర్థం కాలేదు ఏం చేయాలి, మనకి నీళ్ళు లేవు, అన్నీ ఉన్నాయి, ధనం ఉంది, బిజినెస్ ఉంది, వ్యాపారం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ తాగడానికి నీళ్ళు లేవంటే బాబు. ఎవరన్నా వచ్చినా సరే చక్కగా వాటర్ ఇవ్వడానికి అవకాశం లేకపోయింది. మన అవసరతలు, మన కుటుంబ అవసరతలు తీసుకోవడానికి కూడా శ్రేష్టమైనటువంటి ఉపయోగకరమైనటువంటి నీళ్లు లేకపోయినాయి కనుక మనం ఏం చేద్దాం అని చెప్పి ఆలోచిస్తే ఏం చేస్తారు, బోర్వెల్స్ తీసేయడం అంత ఫెసిలిటీస్ అయ్యి అప్పుడు లేవు అనుకుంటాను. కాబట్టి వీళ్ళకి డబ్బు ఎక్కువైపోయింది. కాబట్టి డబ్బు ఉన్న వాళ్ళకి ఎప్పుడూ కూడా సోమర్థనం ఉంటుంది కదా. డబ్బున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా బతకం అనేటువంటిది ఉంటుంది కదా. వాళ్ళ కాళ్ళు మెదపలేరు, ఒళ్ళు మెదపలేరు, ఎప్పుడు కూర్చున్న చోటే ఉండాలనుకుంటారు. ఎక్కడ కూడా కష్టపడడానికి వాళ్ళు ఒళ్ళు సహకరించదు, శరీరం సహకరించదు. కాబట్టి డబ్బు ఎక్కువైపోయింది. కాబట్టి వీరికి ఒక ఆలోచన వచ్చింది. ఏంటి అని అంటే, ఇప్పుడు మనం ఇక్కడే ఉందాం, ఇక్కడ మనకు వాటర్ ఫెసిలిటీ లేదు. కాబట్టి మనం ఏం చేద్దామంటే కొలస్సి అనేటువంటి ప్రాంతం నుంచి ఒక పైప్ లైన్ వేసేద్దాం లవదోకియాకి. డైరెక్ట్ పైప్ లైన్ ఇక్కడికి వేసుకుని వచ్చేద్దాం. ఆ వాటర్ అంతా ఇక్కడికి వచ్చేస్తుంది, చల్లటి నీరు వచ్చేస్తుంది, చాలా ఉపయోగకరంగా ఉంటుంది, చాలా రిఫ్రెష్ అవుతారు వచ్చిన వాళ్ళందరూ కూడా, చాలా బాగుంటుంది. ఇటు హేరాపోలి అనేటువంటి ప్రదేశం ఉంది కదా,
ఆ హీరాపోల్ నుంచి వచ్చేటువంటి వేడి నీరుకి కూడా ఓ ప్రత్యేకమైనటువంటి కెనాల్ కానీ లేకపోతే లైన్ కానీ వేసేద్దాం. ఏమవుద్దప్పుడు ఆ వేడి నీరు అంతా కూడా ఇక్కడికి వస్తూ ఉంటుంది. చక్కగా ఇది మనకు ఉపయోగపడుతూ ఉంటుంది. మెడికల్ వాల్యూస్ కూడా వాటర్లో ఉన్నాయి కనుక దీన్ని కూడా మనం వ్యాపారంగా మార్చుకోవచ్చు. మనకు కూడా ఎవరికైనా ఇలాంటి దురవస్థ వస్తే, ఒకవేళ శరీర బలహీనతలు వస్తే, కురుపులు ఇలాంటివి ఏదన్నా వస్తే వెంటనే మనకు కూడా ఉపయోగపడుతుంది. చాలా మందికి మనం కూడా చాలా పేరుగాంచినటువంటి సిటీల్లో ఒక కారణం, ఈ కారణం కూడా అయ్యి ఉండొస్తుంది అనే కారణాన్ని బట్టి కొలసి నుంచి ఒక పైప్ లైన్ లాగేశారండి. ఎక్కడికి? లవదోకియాకి ఒక పైప్ లైన్ లాగేశారు. హీరాపోల్ నుండి ఏమో ఒక పైప్ లైన్ లాగేశారు. అయితే ఇక్కడ జరిగేది ఏంటంటే ఇంచుమించు ఇప్పుడు కొలసి నుంచి లవదోకియాకి 7 కిలోమీటర్లు, 6 to 7 కిలోమీటర్స్ ఉంటాయి. అక్కడ 6 to 7 కిలోమీటర్స్ పైప్ వేస్తారు అనుకుందాం. ఇటు హీరాపోలి నుంచి లవదోకియాకి 10 to 11 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడి నుంచి ఒక కెనాల్లో లేకపోతే ఒక వాటర్ లైన్ లాగేశారు. చాలా బాగుంది. ఇక్కడిది హ్యాపీగా ఉన్నారు. అటు నుంచి వచ్చే వాటర్ రెండు కూడా వేరు వాటర్లో, రెండు కూడా వేరు ప్రాపర్టీస్ ఉన్నటువంటి వాటర్లో, అలాగే రెండు కూడా వేరు ఉపయోగాలకు ఉపయోగపడేటువంటి అవసరాలకు ఉపయోగపడే వాటర్ కాబట్టి అమ్మయ్య దిల్కుష్గా ఉన్నాం, ఇంకా హ్యాపీగా ఉన్నాం, ఇంకే బాధ లేదు, వాటర్ ఫెసిలిటీ కూడా వచ్చేసింది అనుకుని హ్యాపీగా ఉన్నారు. అయితే ఏదో జరుగుతుంది, అక్కడ జరుగుతుంది. అయితే ఇక్కడ వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఇప్పుడు కొలసి దగ్గర నుంచి వచ్చే నీళ్ళు చాలా చల్లటి నీరు. ఇంక ఎంత ఫ్రీజింగ్ నీరు అంతే అంత ఫ్రీజింగ్, చల్లగా ఉంటాయి నీళ్ళు. అయితే ఆ చల్లటి నీరు కొండ మీద నుంచి వచ్చేంత వరకు చల్లగానే ఉన్నాయి. కొండ మీద ఉన్నంతసేపు కూడా చల్లగానే ఉన్నాయి. కొలసి ప్రాంతాలు కూడా చల్లటి నీరే అందిస్తూ ఉన్నాయి. కానీ ఎప్పుడైతే పైప్ లైన్లో 6-7 కిలోమీటర్లు అది ప్రయాణం చేసుకుని లవదోకియాకు వచ్చిందో ఈ చల్లగా ఉన్నటువంటి నీళ్ళు కాస్త ఎలా అయిపోతున్నాయి అన్నమాట, ఎందుకు ఉపయోగపడకుండా వెచ్చగా అయిపోతున్నాయి. అంటే కొంచెం టెంపరేచర్ అంతా కూడా మారిపోతూ ఉంది. చల్లటి నీరు కదా మనకు కావాల్సిందని మేము అంత పైపులను వేసుకుంటే ఇక్కడికి వచ్చేటప్పుడు చల్లనీరు కాస్త వెచ్చగా అయిపోతున్నాయి. ఇది ఎక్కడ గొడవ అని చెప్పి వాళ్ళు బాధపడ్డారు. ఇప్పుడు హీరాపోల్ నుంచి వచ్చేటువంటి నీరంతా కూడా వేడి నీరు. ఇది 10 నుంచి 11 కిలోమీటర్లలో దూరం నుంచి వచ్చేటువంటి వేడి నీరు ఇక్కడ లవదోకియాకి వచ్చే ప్రాంతానికి చల్లగా అయిపోతున్నాయి. ఇదే ఇంకొకటి గొడవరా బాబు, వేడి నీళ్ళు కాస్త ఇక్కడికి వచ్చేటప్పుడు చల్లగా అయిపోతున్నాయి. ఇప్పుడు ఆ వేడి నీళ్ళు వేడివేడిగా చేస్తేనే కదా ఒళ్ళంతా కూడా కొంచెం బాగుంటుంది, కొంచెం ఉపశమనాన్ని పొందుకుంటామని మనం అనుకుంటే ఇక్కడికి వచ్చే సమయానికి చల్లగా అయిపోతున్నాయి. ఇవేమో ఇక్కడికి నుంచి వచ్చే సమయానికి ఇవేమో వేడిగా అయిపోతాయి ఉన్నాయి, నులివెచ్చగా మారిపోతూ ఉన్నాయి. మేము అనుకున్నది జరగట్లేదు. అక్కడ మేము అనుకున్న ఆలోచన వేరు, ఇది తీసుకుని వచ్చేది ఒక రకంగా ఉంది. చల్లగా ఉండాలని మేము కోరుకుంటే అవేమో చల్లారిపోతున్నాయి. ఇటేమో వేడిగా ఉన్నటువంటి నీళ్ళేమో బాగుంటాయని కోరుకుంటే ఇక్కడికేమో వచ్చేటప్పుడు నులివెచ్చగా మారిపోతున్నాయి, వేడి కోల్పోతుంది. కాబట్టి వీళ్ళ యొక్క ఉపయోగాలకి, వీళ్ళ యొక్క అవసరాలకి నిరుపయోగంగా మారిపోయినాయి, ఎందుకు పనికి రాకుండా మారిపోయినాయి. కాబట్టి వాళ్ళు బాధపడ్డారన్నమాట. అప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఇదిగో చల్లగా అయినా లేవు నువ్వు, ఇటు వేడిగా నేను లేవు, ఎందుకు పని చేయకుండా నులివెచ్చగా మారిపోయావు. నీకు ఎలాగైతే నువ్వు ఉపయోగపడట్లేదో వాటరో, నీవు కూడా నా ఉద్దేశంలో అలాగే ఉన్నావు. అటు చల్లగా లేవు, ఇటు వెచ్చగా లేవు, ఎందుకు కూడా ఉపయోగం లేని విధంగా ఉన్నా కాబట్టి నోట్లో నుంచి ఉమ్మేయాలనిపిస్తుంది నాకు. ఎందుకు వచ్చింది అన్నట్టు అనిపిస్తుంది నాకు అని దేవుడు మాట్లాడుతున్నాడు. అవునా కదా చెప్పండి. ఇప్పుడు భయంకరమైనటువంటి ఎండాకాలం అండి, పిచ్చ ఎండలు కాసేస్తూ ఉన్నాయి, మామూలుగా అయితే లేవు. ఎంత ఎండగా ఉందంటే అంత ఎండగా ఉంది. ఆ ఎండలో నేను నడుచుకుని వచ్చి ప్రయాణం చేసి వచ్చి మీ ఇంటికి ప్రార్థన చేయండి పాస్టర్ గారు అని అన్నారంటే నేను మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేశాను అనుకోండి, రావడంతోనే వేడి నీళ్ళు కాసి పాస్టర్ గారండి తాగండి అని ఇచ్చారనుకోండి, నేను ఏమైపోతాను అక్కడ, అయిపోయినట్టు నా పరిస్థితి. ఇంక మళ్ళీ మీ జీవితంలో మళ్ళీ మీ ఇంటికి రానని చెప్పి అన్న కానీ నెమ్మదిగా వెళ్ళిపోతాను అక్కడి నుంచి. అవునా కదా. ఇప్పుడు ఏ సమయంలో ఏది తాగాలో అదే ఇవ్వాలి. ఇప్పుడు చల్లగా ఉన్నప్పుడు వేడి తాగాలి, వేడిగా ఉన్నప్పుడు చల్లటివి తాగాలి. అలా కాదని చెప్పి వ్యతిరేకంగా అక్కడ జరిగింది అనుకోండి, అది ఎందుకు కూడా ఉపయోగపడదు. సేమ్ అదే జరిగింది ఇక్కడ. ఎందుకు ఉపయోగకరమైనటువంటి రీతిలో లేకపోయింది నీ యొక్క కష్టార్జితం, నీ యొక్క క్రియలు వ్యర్థమైపోతూ ఉన్నాయి. లవదోకియా సంగమా, నీకు అన్నీ ఉన్నాయి కానీ నాకు ఉపయోగకరంగా లేకపోయావు నువ్వు. అటు చల్లగా ఉన్నావు అనుకో, చల్లగా ఉన్నావు లైట్ తీసుకుందును, ఇటు వెచ్చగా ఉన్నావు, నా వెచ్చగా ఉన్నా చాలా సంతోషం అని అనుకుందును. నువ్వు అటు ఇటు ఉన్నావు, నువ్వు అటు లేవు ఇటు లేవు, అటు ఉపయోగపడతలేదు ఇటు ఉపయోగపడతలేదు, అటు దేనికి ఉపయోగపడకుండా నువ్వు ఉన్నావు కనుక ఇంక ఉపయోగపడలేదు ఏం చేస్తాం చెప్పండి. ఇప్పుడు టీ ఏదన్నా తాగుతున్నారు అనుకోండి, టీ తాగుతున్నాం అనుకోండి, లేదంటే కాఫీ తాగుతున్నాం అనుకోండి, నాకు అలవాటు లేదనుకోండి, అది తాగుతున్నప్పుడు మధ్యలో ఆ పైన తగులుతూ ఉంటుంది, ఏంటి మేగడే లేదంటే పై లేరు తగులుతూ ఉంటారు. తాగినప్పుడు ఏం చేస్తూ ఉంటారు, అది తీసి పడేస్తాం, లేదంటే స్ప్లిట్ చేసేస్తూ ఉంటారు.
అవునంటారా కదంటారా? చెరుకు రసం తాగుతూ ఉంటాం. చెరుకు రసం తాగుతున్న సమయంలో కొన్నిసార్లు ఆ పార్టికల్స్ అన్ని నోట్ దగ్గరికి వెళ్ళినట్టు చేస్తూ ఉంటాం. ఎందుకంటే అది మనకు ఉపయోగం లేదు. మనకు కావలసింది తీసుకుంటాం, అనవసరమైన దాన్ని స్ప్లిట్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ సేమ్ సంఘ పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి, నిరుపయోగంగా ఉన్నాయి. దేవుడు ఏదో ఆస్వాదించాలని, దేవుడు ఏదో దాన్ని ఆరగించాలని, మిమ్మల్ని బట్టి దేవుడు సంతోషించాలని ఏదో అనుకుంటున్నాడో, కానీ తీసుకున్న తర్వాత వీళ్ళ క్రియలు చూసిన తర్వాత, వీళ్ళ పరిస్థితులు చూసిన తర్వాత, వీళ్ళ ఆత్మీయ జీవితం చూసిన తర్వాత అని చెప్పి ఊసేలనిపిస్తుంది. నిరుపయోగంగా ఉన్నావు. ఆయన అనుకున్న విధంగా లేవు నువ్వు. ఆయన అనుకున్నంత వేడి నీలో లేదు. ఆయన అనుకున్నంత తేజస్సు నీలో లేదు. ఆయన అనుకున్నంత ప్రకాశత, వెలుగుని నువ్వు ప్రకాశింప చేయలేకపోతున్నావు కనుక ఏదో అనుకున్నాను కానీ ఎందుకు ఉపయోగంగా లేకుండా అయిపోయి చేపములు తీసి పాడేసినట్టు పాడేస్తున్నారు. దేవుడు నిరుపయోగంగా మారిపోయిన సంఘం, వ్యర్థంగా మారిపోయిన సంఘం, ఎందుకు పనికిరాని సంఘంగా మారిపోయిన సంఘం. ఇలాంటి సంఘం లవదోక్య పరిసర ప్రాంత సమయంలో మాత్రమే ఉన్నదా? ఇప్పుడు కూడా ఇలాంటి సంఘ సభ్యులు, ఇలాంటి సంఘస్థులు, ఇలాంటి సంఘాలు ఉన్నాయంటే ఖచ్చితంగా ఉన్నాయి. నో డౌట్, ఖచ్చితంగా ఇప్పటికీ కూడా ఇలా నిలువెచ్చని స్థితిలో ఉన్నటువంటి సంఘాలు, సంఘ బిడ్డలు కూడా చాలామంది ఉన్నారు. అటు క్రైస్తవులుగా ఉండరు వీళ్ళు, అలాగని చెప్పి ఇటు అన్యులుగా కూడా ఉండరు. ఇప్పుడు అన్యుడిగా ఉండిపోయి దేవుని తెలుసుకోకుండా దేవునికి దూరంగా బ్రతుకుతూ ఉండిపోయావు అనుకో, సాతాను నిన్ను వాడుకుంటాడు, ఖచ్చితంగా నిత్య నరకానికి, నిత్య జీవానికి పంపించేస్తాడు. కానీ నువ్వు అలా ఉండట్లేదు. క్రీస్తుని స్వీకరించానంటా ఉంటావు, మందిరానికి వస్తానన్నానంటావు, బాప్తీసం తీసుకుంటానంటా ఉంటావు, ఎన్నో సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నానండి, దేవుళ్ళు ఎదుగుతున్నానండి అని అంటానే ఉంటావు. కానీ ఆ అన్య సంబంధమైనటువంటి అనుభవాలు మాత్రం విడిచిపెట్టావు. నువ్వు అటు హైందవంలోనూ ఉంటావు, అటు అన్య జీవితంలోనే కొనసాగుతూ ఉంటావు, ఇటు క్రైస్తవురాలుగా కూడా కొనసాగుతూ ఉంటావు. ఇప్పుడు దేవుడు నిన్ను ఏ విధంగా వాడుకోవాలి? దేవుడు అనుకున్న విధంగా నువ్వు కనబడట్లేదు, దేవుడు అనుకున్న విధంగా నువ్వు ఎదగట్లేదు, దేవుడు అనుకున్నటువంటి ఆకృతిలోకి నువ్వు రావట్లేదు కనుక దేవుడు అనుకుంటున్నాడు, ఒరే అదేంట్రా నువ్వు అటైనా ఉంటాయి ఇటైనా ఉంటాయి ఏదో ఒకటి అవుద్ది, కానీ ఎటూ కాకుండా ఉన్నా కాబట్టి నేను అనుకున్న విధంగా నేను నిన్ను వాడుకోలేకపోతున్నాను, నేను అనుకున్న విధంగా నేను నిన్ను చూడలేకపోతున్నాను, కాబట్టి నా నోట నిన్ను ఉమ్మును ఉద్దేశించున్నాను, ఉమ్ము వేయాలనుకుంటున్నాను, ఉమ్మును వేయను ఉద్దేశించున్నానని చెప్పి దేవుడు స్ప్లిట్ చేయాలని చెప్పి చాలా కోపంతో మాట్లాడుతున్నమాట. ఇది అలాంటి వాళ్ళు ఉంటారా ఉండరా చెప్పండి? చాలా క్రైస్తవ సంఘాల్లో ఉన్నారు. నా పరిచయంలో కూడా చాలామంది అటువంటి వారు కనబడతా ఉన్నారు. కాబట్టి ఏ సంఘంలో కూడా ఇలాంటి వారు ఉండరనడానికి వీలేదు. ప్రతి సంఘంలో కూడా ఇలాంటి వాళ్ళు ఎదురవుతూనే ఉన్నారు. దేవుని తెలుసుకుంటారు వీళ్ళు, బాప్తీసం పొందుకుంటారు వీళ్ళు, నిత్య జీవానికి వారసులగుటకు ప్రయత్నిస్తారు, ఆత్మరక్షణ పొందుకుంటారు, పేర్లు మార్చుకుంటారు, అన్నీ కూడా దేవునికి అనుగుణంగానే ఉన్నట్టుగా పైపైన క్రియలు చేస్తూ ఉంటారు. అటు మళ్ళీ పాత సంబంధమైనటువంటి జీవితంలో కొనసాగుతూ ఉంటారు. జాతకాలు చూపించుకునే వాళ్ళు జాతకాలు, క్రైస్తవులే మళ్ళీ వీళ్ళు. పూర్తిగా దాన్ని విడిచిపెట్టావంటే విడిచిపెట్టరు వీళ్ళు. పూర్తిగా నాలోకి వచ్చావా, నాలో నడుస్తున్నావా, నాలో ఎదుగుతున్నావంటే అది లేదు. ఇటు ఉంటారు అటు ఉంటారు. ఇప్పుడు దేవుడు అలా వాడుకుంటాడు. అయితే పూర్తిగా ఇలా రావాలి కదా. నా సిలువ ఎత్తుకుని నన్ను వెంబడించుకున్నాడు తప్ప సగం ఎత్తుకొని పాడేసి మళ్ళీ సగం మొక్క ఎత్తుకొని ఎడవమల్లే కదా. ఎలీషా కూడా పూర్తిగా మళ్ళీ ఎద్దులు దేవుని యొక్క పరిచర్యకి ఆటంకంగా ఉండకూడదని నరికేశాడు, మొక్కలు చేశాడు. ఇంక పూర్తిగా దాన్ని వదులుకోవాలి. క్రీస్తు కూడా అదే అన్నారు కదండి, నేను లోకంలోనికి వైరం పెట్టడానికి వచ్చాను, కుటుంబంలో తల్లికి కొడుక్కి ఇలా అంటే దాని అర్థం ఏంటి? ఎవరైతే దేవుల్లో బాగా ఎదుగుతారో లోకానికి ఎప్పుడూ కూడా వాళ్ళు శత్రువులుగానే ఉంటారు. లోకాన్ని విడిచిపెడుతున్నటువంటి క్రమంలో వైరాలు వస్తూ ఉంటాయి, గొడవలు వస్తూ ఉంటాయి. అలాంటి పరిపక్వతలోకి రావాలన్న దేవుడు ఒక ఉద్దేశం. పూర్తిగా దేవుని బిడ్డలై ఉండాలని, దేవునిలో ఎదగాలని, ఆత్మీయంగా బలపడాలని, పూర్తిగా దేవుని కొరకు వాడబడేటువంటి పాత్రలుగా మారాలని, దేవుడంతటా దేవుడే నిన్ను ఒక మంచి పాత్రగా, మంచి ఉద్దేశంతో దేవుడు నిన్ను వాడుకోవాలని, ఉపయోగించుకోవాలని దేవుడు ఆశపడతా ఉంటే నువ్వేమీ ఇంకా విడిచిపెట్టకుండా అటు ఎటూ కాకుండా, ఒక క్రైస్తుడని చెప్పుకోవడానికి లేదు, అలాగని చెప్పి ఒక అన్యుడని చెప్పుకోవడానికి కూడా లేదు, తగిలించుకున్నావు అంతే. క్రిస్టియన్ బాప్తీసం పొందుకున్నాను అనే బోర్డు అయితే ఉంది, కానీ అటు ఉన్నావు ఇటు ఉన్నావో. నేను ఎప్పుడు నా సంఘానికి ఒక మాట చెప్తా ఉంటాను, 2 పడవల మీద ఎప్పుడు కూడా ప్రయాణం చేయకండి. అయితే ఒక పడవ మీద ప్రయాణం చేయి, లేదంటే ఇంకో పడవ మీద పూర్తిగా పక్కన పడే. అంతేగాని ఈ పడవ మీద ఒక కాలేస్తాను, ఈ పడవ మీద ఒక కాలేస్తానంటే ఏదో ఒక సమయంలో ఒక పడవ నిన్ను తప్పిస్తుంది, ఖచ్చితంగా మధ్యలో పడి మునిగిపోతాను. ఎప్పుడు చేయకండి. హాఫ్ క్రిస్టియన్స్గా, సక క్రైస్తవులుగా ఎప్పుడూ కూడా జీవితాన్ని కొనసాగించకండి. బ్రతుకుతే దేవుడి కొరకు బ్రతకండి, చచ్చిపోతే దేవుడి కొరకు చచ్చిపోండి. అంతేగాని బంధువుల కోసం బతుకుతాము, అలాగని పాస్టర్ గారు బాధపడకూడదని, దేవుడు బాధపడకూడదని ఇలా కూడా ఉంటాము.
బంధువులను బాధ పెట్టకూడదని ఉంటాము, దేవుని బాధ పెట్టకూడదని కూడా ఉంటాము. ఇలాంటివి కరెక్ట్ కాదండి. అయితే దేవుడి కొరకు బ్రతకాలి, లేకపోతే వదిలే. దేవుని వదిలేసి నీ పన్ను చూసుకో. ఒకవేళ నువ్వు ఏర్పాట్లు ఉంటాయని ఎలా తీసుకుని రావాలో, ఏ చెవు మెలేసి తీసుకుని రావాలో ఆయనకి తెలుసు. ఒకవేళ ఏర్పాట్లో లేని వ్యక్తి అనుకో, సాతానికి ఒక దాసుడిగా, సాతానికి ఒక జనాంగంగా అయిపోతావు. ఇంక నిన్నెవరు కూడా ఏం చేయలేరు. కానీ ఎటు కాకుండా ఉండేటువంటి క్రైస్తవులు లేరంటారా? వీళ్ళు బాప్తిస్తాలు తీసుకుంటూ ఉంటారు, బల్లలు పుచ్చుకుంటూ ఉంటారు, పేర్లు మార్చుకుంటూ ఉంటారు, మళ్ళీ పూర్తిగా జాతకాలు మాత్రం చూపిస్తానే ఉంటారు, జాతకాలు చూపించుకుంటానే ఉంటారు. ఏమంటారు వాటిని, ఏ ఉంటాయి కదా అన్నీ చూపిస్తూ ఉంటారు. వజ్జలు చూస్తూ ఉంటారు, మంచి రోజు చూస్తూ ఉంటారు, చెడు రోజు చూస్తూ ఉంటారు. శకును గాండ్రుని అసలు మీ దగ్గరే ఉండొచ్చు అన్నాడు, మంత్రగాల దగ్గరికి వెళ్ళొద్దు అన్నాడు. ఇలాంటి ఏమీ కూడా మీ దగ్గర ప్రాంతాలకు కూడా రాకూడదు, అటు వారిని ఆశ్రయించకూడదు అని దేవుడు ఎంతో ఎంతో హెచ్చరిక రూపంగా మాట్లాడితే, క్రైస్తవ్యంలో ఉన్నటువంటి వ్యక్తులే చాలామంది జాతకాలు చూపించుకునేటువంటి వ్యక్తులు లేరంటారా? వాస్తులు చూపించుకునేటువంటి వ్యక్తులు లేరంటారా? ఇచ్చిందేమో ఇల్లు దేవుడా, ఆ ఇంటికి వాస్తేమో పలానా సిద్ధాంతి గారు చూడాలండి. అది అంత దారుణమైనటువంటి పరిస్థితి అండి. నీకు ఆశ్రయం లేదు, నీడ లేదు, ఇల్లు లేదు అనేటువంటి బాధతో చాలా ఇబ్బంది పడుతున్నావు. అద్దెలు కట్టుకోలేక, సరైన ఇల్లు లేక, వర్షం వస్తే నీ ఇల్లు కారిపోతా ఉంది, అది అయిపోతుందని చెప్పి దేవుడు ఒక చక్కటి నివాసాన్ని నీకు అందిస్తే, ఆ కట్టుకునే స్తోమత నీకు అందిస్తే, చక్కటి స్థలాన్ని దేవుడు నీకు సిద్ధపరిస్తే, ఆ ఇల్లంతా కూడా కట్టిందంతా కూడా వాస్తు ప్రకారంగా కడుతున్నావా? సిద్ధాంతుల యొక్క సలహాలు తీసుకుని కడుతున్నావా? ఓపెనింగ్ మాత్రం మళ్ళీ ఈ పాస్టర్ గారితో చేయిస్తామన్నావా? ఎంత బాధ అండి అది, ఎంత దౌర్భాగ్యమైన స్థితి అండి. ఇల్లు కట్టుకున్న తర్వాత పాస్టర్ గారు ముహూర్తానికి రిబ్బన్ కట్ చేయించేటువంటి విశ్వాసులు కూడా ఉంటారండి. అలాంటి వారిని బట్టి దేవుడు అంటున్న ఏకైక మాట తెలుసా, నా నోట్లో నుంచి ఉమ్మేయాలనిపిస్తుంది, ముఖం మీద ఉమ్మి వేయాలనిపిస్తుంది. చండాలంగా ఉంది నీ జీవితం, దరిద్రంగా ఉంది నీ జీవితం, దౌర్భాగ్యంగా ఉంది నీ జీవితం, నీకు సిగ్గులేదు అసలు, వేస్ట్ గాడు నువ్వు అని దేవుడు తిట్టాలనుకుంటున్నాడు. తిట్టాలనుకోవడం కాదు, ఆయన తిడుతున్నాడు అలాగా. అసలు మనకి శకునుగాండ్రుతోనూ, మంత్రగాళ్ళతోనూ, భూత వైద్యులతోనూ, లేదా జ్యోతిష్యులతోనూ మనకు పనే ఉందండి. కాలగతులు ఆయన వశమని ఉంది కదా. సమస్త సృష్టికి కూడా కారణభూతుడైనటువంటి వాడు మన దేవుడై ఉండగా, మరి ఇంకొకరిని ఆశ్రయించి నా బ్రతుకు ఎలా ఉంటుంది, నా జీవితం ఎలా ఉంటుంది, నా కుటుంబం ఎలా ఉంటుంది, నా పిల్లల భవిష్యత్తు ఎలా ఉంది అని చెప్పి వేరే వాటిని ఆశ్రయిస్తూ ఉన్నావంటే అటు క్రైస్తవుడివి కాదు, ఇటు అటు కాకుండా ఉన్నావు. కాబట్టి నువ్వంటే దేవుడికి చాలా చిరాగ్గా ఉంది, చాలా చిరాగ్గా ఉంది. క్రైస్తవ్యం అంటూ ఉంటారు. పైగా మళ్ళీ అన్ని రీతి పద్ధతుల్లో, అన్ని సంబంధమైనటువంటి వ్యవహారాల్లో, అన్ని సంబంధమైనటువంటి పెళ్ళిళ్ళు, ఆచారాలు ఇవన్నీ జరిగిస్తూ ఉంటారు. పెళ్ళిళ్ళన్నీ కూడా హైందవ ఆచారంలోనే. ఎందుకంటే బంధువులు ఒప్పుకోరు, బంధువులు తిడతారు, బంధువులు రానంటారు, క్రిస్టియన్ మ్యారేజ్ అంటారు రానంటారు. ఇది ఇప్పుడు రక్షణ ఇచ్చింది బంధువులా లేకపోతే క్రీస్తు అంటే నాకు తెలియగలుగుతాను. నీ బిడ్డను రక్షించింది ఎవరో, నిన్ను రక్షించింది ఎవరో, నీ కొరకు రక్తం కార్చింది ఎవరో, అదంతా కూడా మర్చిపోయి బంధువుల కోసం బతుకుతున్నావా? బంధువులు ఏదో అనుకుంటారని చెప్పి పాస్టర్ గారి మాటను సైతం కొట్టివేసి, దేవుని యొక్క ఆజ్ఞలను సైతం కొట్టివేసి, ఈ రోజున ఇలాగే చేయాలని చెప్పి కొన్ని అన్య సంబంధమైన ఆచారాల్లో, వ్యవహారాల్లో, పెళ్ళిళ్ళని, కార్యక్రమాలని, ఇలాంటి ఫంక్షన్స్ని చేసేటువంటి వ్యక్తులు లేరంటారా? వాళ్ళందరినీ ఉద్దేశించి దేవుడు అంటున్న ఏకైక మాట ఒకటే, నా నోట్లో నుంచి ఉమ్మేయాలనుకుంటున్నాను రా బాబు, అంత దరిద్రం ఉందేట్రా బాబు, నీ వాలకము, నీ టేస్ట్, నీ బిహేవియరు, నీ స్పిరిచువల్ లైఫ్ ఎందుకు ఉపయోగం లేకుండా ఉండిపోయావు. అటైనా ఉండిపో, లేకపోతే ఇటైనరా. రెండిట్ల మీద నువ్వు ప్రయాణం చేస్తే నేను ఎలా వాడుకోవాలి, నేను ఏ విధంగా నా ఉద్దేశాలు నెరవేర్చుకోవాలి, అసలు నిన్ను చూస్తుంటే నాకు ఏమనిపిస్తుంది బాబు, ఏం అర్థం కావట్లేదని దేవుడు మాట్లాడుతూ అన్నాడు. వదిలేండి, పూర్తిగా మీకు అందులో ఉండాలనుకుంటే అందులో ఉండండి. లేదు, దేవుడే మాకు సర్వస్వం, దేవుడే మాకు నమ్మకం, దేవుడే మాకు సకల విధమైనటువంటి అవసరాలు తీర్చేవాడు, ఆయనే మా ఐశ్వర్యం, ఆయనే మా ఆస్తి అనుకుంటే వాటిని వదిలిపెట్టండి. పూర్తిగా దేవుని యందు విశ్వాసం ఉంచి మీ జీవితాన్ని కొనసాగించండి. అంతేగాని అటు ఉంటానండి, ఇటు ఉంటానండి, అటు బంధువులు ఫీల్ అవుతారు కదండి ప్రసాదాలు తినకపోతేని. మరి మీరు తెచ్చినప్పుడు క్రిస్మస్కి, జనవరి 1కి ఆ పలహారాలు ఇస్తుంటే తీసుకుంటా ఉన్నాం కదా, మరి మేమిస్తే తీసుకోవడానికి ఏమైంది నీకు అని అంటా ఉన్నారండి. కాబట్టి మొహమాటానికి వాళ్ళు ఏమనుకుంటారని, బాగోదేమో అని బంధువులు, ఆ బంధువర్గం అంతా కూడా ఫీల్ అవుతుందని, బంధుత్వాలు కోల్పోతామని, ఆప్యాయతలన్నీ కూడా మరుగైపోతాయని, ఇంకా వాళ్ళ కోసం అండి, ఇంకా వాళ్ళు ఎదురుగుండా తినేవలసి వస్తూ ఉంది. తినొద్దన్నాడు కదా, విగ్రహములకు అర్పించి వాటిని తినవద్దన్నాడు కదా ఆయన. అసలు అటువైపు కూడా నిన్ను వెళ్ళొద్దని చెప్పి అన్నాడు కదా. మరి అన్నప్పుడు కూడా నువ్వు బంధువుల కోసం చేస్తున్నావంటే దేవుడికి అవసరం లేదనే కదా, దేవుణ్ణి అలక్ష్యం చేస్తున్నావనే కదా, దేవుణ్ణి నిర్లక్ష్యపరుస్తున్నావనే కదండి దాని అర్థం. ఎంతమంది లేరండి క్రైస్తవులు అలాగా, విశ్రాంతి దినాన్ని దొంగిలించకండి అని వాక్యం సెలవిస్తూ ఉంటే, సొంత బంధువుల ఫంక్షన్ ఏదో ఉందంట,
సొంత బంధువుల అమ్మ ఏదో మెచ్యూర్ ఫంక్షన్ ఉందంట, లేదంటే వివాహం ఏదో ఉందంట, లేకపోతే మ్యారేజ్ ఏదో ఉంది, ఏదో కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు బంధువులు పోగొట్టుకోవడం ఇష్టం లేదు కనుక విశ్రాంతి దినాన్ని పోగొట్టుకుని ఫంక్షన్కి వెళ్తూ ఉంటారు. అంటే అటుకు ఉండాలనుకుంటారో, అటు బంధువుల్ని వదులుకోవాలనుకోవట్లేదు, ఇటు దేవుణ్ణి వదులుకోవాలనుకోవట్లేదు. ఇప్పుడు దేవుడు కావాలనుకుంటే లోకాన్ని వదులుకోవాలి. లోకంతో స్నేహం, దేవునితో వైరం. నిజం చెప్తున్నాను, లోక స్నేహం దేవునికి వైరం అండి. నీకు లోకం కావాలి, దేవుని ఎరగని వ్యక్తులు కావాలి, ఆచారాలు కావాలి, వ్యవహారాలు కావాలి, పద్ధతులు, పట్టింపులు, ఇంకా ఇదే విధంగా నేను కొనసాగింపజేయాలి అని అనుకున్నప్పుడు దేవుణ్ణి వదిలేయమని అనడానికి నేను సరిపోను. ఎందుకు వచ్చింది అది? సగం చేసే భక్తి ఎందుకు చెప్పండి? తింటే పూర్తిగా తినండి దేవుణ్ణి, తింటే ఆత్మీయంగా ఫుల్గా దాన్ని ఆపేక్షించండి, దాన్ని అనుభవించండి. దేవుని యొక్క కృప ఎలాంటిదో, దేవుని యొక్క గొప్పతనం ఎలాంటిదో, దేవుని యొక్క రుచి అంత అమోఘమైనటువంటి రీతిలో ఉంటుందని చెప్పి ఆయన ఆస్వాదించడానికి పూర్తిగా మీరు సిద్ధపడాలి తప్ప అది తింటా ఉంటానండి, ఇక్కడ బల్లా తీసుకుంటా ఉంటాను, అది తింటా ఉంటాను, ఇక్కడ ఫంక్షన్లు అయినా జరుగుతాయి క్రిస్టియన్ చర్చెస్లో, అవి కూడా పంచుకుంటా ఉంటానండి. హాఫ్ క్రిస్టియన్ లైఫ్ అయిపోయింది లవదొక్కే సంఘం అంతా కూడా. నామకార్థ క్రైస్తులుగా మారిపోయారు. అటు లేరు ఇటు లేరు కాబట్టి దేవుడు అంటున్నాడు, మేలు అనిపిస్తుంది, నాకు చాలా చిరాకు అనిపిస్తుంది నేను చూస్తూ ఉంటాయని చెప్పి దేవుడు బాధపడతా ఉన్నాడో, దేవుడు దుఃఖపడతా ఉన్నాడో, దేవుడు ఘోషిస్తూ ఉన్నాడో, తిట్టుకుంటూ ఉన్నాడో. అలాంటి సంఘ బిడ్డలుగా ఒకవేళ నువ్వు ఉంటాయి, నీ సంఘంలో కూడా అలాంటి అనుభవాలు ఉంటాయి. ఒకవేళ ఆ సంఘంలోనే నువ్వు ఒక వ్యక్తిగా ఇలా హాఫ్ క్రిస్టియన్గా ఉన్నటువంటి వ్యక్తి అయితే చాలా ఇబ్బంది పడతావు, చాలా భయంకరమైన నష్టాలు తెచ్చిపెట్టుకుంటావు, చాలా ప్రతికూలతలు నీ జీవితంలో ఎదురైనప్పుడు దేవుని యొక్క కృప కూడా దూరం అయిపోద్దేమో, జాగ్రత్త. అలా ఉండకండి అమ్మ. చేస్తే నిక్కచ్చైన భక్తి చేయండి, లేకపోతే దేవుడు దూరంగా బతకండి. అంతేకాని సగం చేద్దామని అనుకుంటే ఖచ్చితంగా దేవుడి దృష్టిలో మాత్రం నువ్వు ఎప్పటికీ కూడా అంగీకరించబడవు. దేవుడి దృష్టికి ఎప్పటికీ కూడా నువ్వు ఆకర్షణీయంగా కనబడకపోవచ్చు. కనుక దేవుని ఎందుకు చేరండి, దేవుని దగ్గరికి రండి, దేవుని పూర్తిగా హత్తుకోవడానికి ప్రయత్నించండి. దేవుల్లో పూర్తిగా ఇమిడిపోవడానికి ధర్మశాస్త్రానికి అనుసంధానమైన రీతిలో, వాక్యానుసారమైన రీతిలో, దేవుణ్ణి మహిమపరుస్తూ దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో మన జీవితంలో కట్టుకోవడానికి ప్రయత్నిస్తే ఖచ్చితంగా దేవుడు ఈ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. అంతేగాని వాళ్ళ కోసం బతుకుతాను, వీళ్ళ కోసం బతుకుతాను, బంధువుల కోసం బతుకుతాను, లోకం కోసం బతుకుతాను, అటు వాళ్ళు వీళ్ళు కావాలి అనుకుంటే ఎందుకు ఉపయోగపడట్లేదు? రెండు పడవల మీద వేసావు. దేవుడు ఏదో ఒక పడవ మీద, క్రీస్తు అనేటువంటి నావ మీద నిన్ను నడిపించాలనుకుంటున్నాడు. నువ్వు క్రీస్తు అనే నావ మీద ఒక కాలు వేసావు, మళ్ళీ ఇంకో నావ మీద ఇంకో కాలు వేసొచ్చు. కాబట్టి అది దేవునికి చాలా బాధాకరమైనటువంటి, దుఃఖకరమైనటువంటి అనుభవంగా, లక్షణంగా కనబడతా ఉంది. కనుక ఒకవేళ ఈరోజు నేను మాట్లాడినటువంటి మాటల్లో మీకు వర్తించినవి అని కానీ మీరు గమనించగలిగితే దేవుడు మీతోనే మాట్లాడాడు, స్పష్టంగా మాట్లాడాడు, సూటిగా మాట్లాడాడు, నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుడు నీతో పని ఉంది, ఆయనకి నీతో అవసరం ఉంది, నిన్నేదో ఒక అద్భుతమైన కార్యం నిమిత్తం ఆయన కలుగు చేశాడు అనేటువంటి ఉద్దేశాన్ని దేవుడు తెలియజేయడానికి ఈ రోజున దేవుడు నీతో మాట్లాడాడు అని గమనించి, గ్రహించి, ఎప్పటి వరకు ఉన్నటువంటి ఆ పాత స్వభావాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గరికి రా. ఇప్పటివరకు తొలగిపోయామో, ఇప్పటివరకు తప్పిపోయేమో, అటు ఇటుగా బ్రతికేమో, ఎవరు ఏమనుకున్నా పర్లేదు, దేవుని కొరకే బతుకుతాను, దేవుని కొరకే చచ్చిపోతానని ఒక బలమైన తీర్మానం తీసుకో. ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబాల్లో కూడా అత్యున్నతమైన, అద్భుతమైనటువంటి కార్యాలు దేవుడు తప్పక నెరవేర్చి తీరుతాడైనా. అంతేగాని ఇంకెంతకాలం అండి సకసక భక్తి? క్రైస్తవ్యంలోకి వచ్చేటప్పుడు ఎప్పుడు కూడా రహస్య క్రైస్తులుగానే వస్తాం. భర్తకు చెప్పకుండా, కుటుంబీకులు చెప్పకుండా, బంధువులు చెప్పకుండా, వాళ్ళకి చెప్తే వెళ్ళనవరేమో, వాళ్ళకి చెప్తే వద్దంటారేమో, వాళ్ళకి చెప్తే బాప్తిస్మం తీసేసుకుంటానని అసలు ఖండిస్తారేమో అని చెప్పి వాళ్ళకి తెలియకుండా ముసుగు కప్పుకొని, కనబడకుండా, భర్త గారు లేని సమయంలో, వాళ్ళు లేని సమయంలో ఎవరికి కనబడకుండా దేవుని దగ్గరికి వస్తూ ఉంటాం. అది స్టార్టింగ్ లైఫ్లో మాత్రమే కనబడలేదు. క్రైస్తవ జీవితంలో కనబడే తొలి అనుభవాలన్నీ కూడా తర్వాత రోజుల్లో హాఫ్ క్రిస్టియన్గా, సీక్రెట్ క్రిస్టియన్గా, రహస్య క్రైస్తవురాలుగా ఉండకూడదు. సంపూర్ణ క్రైస్తవురాలుగా, విధేయతతో కూడిన క్రైస్తవుడిగా, పూర్తి క్రైస్తవ్యాన్ని ఆపాదించుకొని జీవించగలిగేటువంటి వాడిగా ఉండాలి తప్ప ఆదిలోనూ ఒకేలా ఉంటాను, ఇంకా అంతం వరకు కూడా ఒకేలా ఉంటానంటే అంతం అనేది ఏ సమయంలో వస్తుందో తెలియదు కనుక మరి ఇబ్బంది పడతాయేమో. నువ్వు అటు ఇటు లేవు కనుక ఇబ్బంది పడతాయేమో. కొంతమంది ఉంటారు, కొన్ని సంవత్సరాల నుంచి చర్చకు వస్తూ ఉంటారు, అన్నీ బాగుంటాయి, ప్రార్థనలు, పాటలు అన్నీ శుభ్రం, కానీ వాళ్ళకి ఏముండదంటే బాప్తిస్మం. ఏంటంటే భర్త గారు ఒప్పుకోరు, కుటుంబాలు ఒప్పుకోరు, తిడతారు, చర్చికి వెళ్ళనవరు. అయితే స్టార్టింగ్లో ఆ ఆలోచన ఉండడం కరెక్టే, కానీ తర్వాత రోజులు కూడా నువ్వు వాక్యంలో ఎదగకపోతే, దేవుని అంత విశ్వాసం ఉంచకపోతే, లోకాన్ని వదులుకోకపోతే, కుటుంబాన్ని సైతం దేవుడి కొరకు త్యాగం చేయకపోతే ఇంకా నీ జీవితం, నీ ఆత్మ ఏమైపోతే ఒక్కసారి ఆలోచన చేయండి.
లవదోకియా సంఘము అటు చల్లగానైనా లేదంట, ఇటు వెచ్చగానైనా లేదంట, నులివెచ్చగా మారిపోయింది. ఎందుకు కూడా ఉపయోగపడినటువంటి స్థితిలో ఆ సంఘం మారిపోయింది కనుక, నిరుపయోగకరమైనటువంటి సంఘంగా మారిపోయింది కనుక దేవుడు దుఃఖపడతా అన్నాడు. నా నోట నుంచి ఉమ్ముని వేయను ఉద్దేశించుచున్నాను, ఉమ్ము వేయాలనిపిస్తుంది ముఖం మీద చూసి. నిజంగా అలాంటి క్రైస్తవుల్ని చూసి దేవుడు ఎప్పుడో ఒకటే అనుకుంటాడు, ఉమ్మేయాలనిపిస్తుంది, కాండ్రించి ఉమ్మేయాలనుకుంటాడు దేవుడు. అలాంటి భక్తి, అలాంటి జీవితాన్ని ఎప్పటికీ ఎన్నటికీ కూడా మీరు జరిగించకూడదు అనేది నా యొక్క ఉద్దేశం, నా యొక్క ఆలోచన. నేను కూడా ఇలాంటి యాగాలు చేశాను, హోమాలు చేశాను, బంగారాలు వేసేవాడిని, హోమాల్లో నేనేసేవాడిని, ప్రదక్షిణాలు చేశాను, బిందులతో పాలు వేసాను, ఎన్ని చేసి వచ్చినాయి. కానీ దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత వాటన్నింటినీ కూడా విడిచిపెట్టాను. మరొకసారి అటువైపుగా వెళ్ళడానికి కూడా నా ఆత్మకన్నా మనసుకైనా అంగీకరించలేదు. దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత సమస్యలు, శ్రమలు, ప్రతికూలతలు ఎదురైనప్పుడు ఈయన చూపించుకోవాలా, ఎక్కడైనా చూపించుకోవాలా, ఇలాంటి ఆలోచనలు సాతాను పెట్టాడు చాలాసార్లు. ఎక్కడన్నా చూపించుకుంటే మన గ్రహస్థితి ఎలా ఉందో, మన జాతకం ఎలా ఉందో, ఇలాంటివన్నీ మనకి కలుగు చేస్తూ ఉంటాడు. కానీ వెళ్ళడానికి వీల్లేదు. బంధువుల రూపంలోనే వస్తూ ఉంటాడు. ఒకసారి చూపిస్తాను రా, నాతో రా, డబ్బులు నేను పెడతాను, లేదంటే పలానా వ్యక్తి దగ్గర తీసుకెళ్తాను, చాలా చక్కగా రాస్తాడు ఆయన జాతకం, చాలా చక్కగా చూపిస్తాడు, దోషాలు ఏమైనా ఉంటే దోష నివారణ చేస్తాడు, శాంతిలే చేస్తాడు. బంధువుల రూపంలో చాలా మంది దగ్గరికి వచ్చారు. సమస్యలేదే, ఎన్ని సమస్యలైనా, ఎన్ని కష్టాలైనా దేవుని యందే నిలబడి వాటన్నిటిని కూడా భరిస్తాను తప్ప మళ్ళీ అటువైపుగా మొగ్గు చూపడానికి నేను ఇష్టపడట్లేదండి. ఆ విధంగా ఉండాలి తప్ప ఇది ఎక్కడ అబద్ధ క్రైస్తవ జీవితం అండి. ఒకవేళ మీరు అలా ఉంటే మానుకోండి. నా సంఘ బిడ్డలను అలాగే నేను హెచ్చరిస్తూ మాట్లాడుతూ ఉంటాను. అంతకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను ప్రతి యూట్యూబ్లో నన్ను ఫాలో అయ్యేటువంటి సబ్స్క్రైబర్స్ని, ఆత్మీయ కుటుంబాన్ని నేను వేడుకుంటున్నాను. పూర్తిగా దేవుని కొరకు బ్రతకండి, దేవుని కృపలో వర్ధిల్లండి, అనేక మంది దీవెనకరమైన పాత్రలుగా దేవుడి యొక్క ఉద్దేశాలు మీ యందు నెరవేరునుగాక. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి. ఒకవేళ ఇంకా మీకు అర్థం కానిటువంటి భాగాలు ఏమన్నా ఉంటాయి ప్రకటన గ్రంథంలో, నేను మిస్ అయిన భాగాలు ఏమన్నా ఉంటాయి, వాటిని నాకు మెసేజ్ చేయండి, లేకపోతే కమెంట్ చేయండి. నేను ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్. ప్రత్యేకంగా మళ్ళీ దాని కొరకు నేను ఒక వీడియోని మీ అందరికీ కూడా అందించడానికి నేను ఎప్పుడు కూడా సంసిద్ధంగా ఉన్నాను. మీకు ఇంకా అర్థం కానివి ఏమున్నా సరే వాటన్నిటిని నాకు తెలియపరచండి. చక్కగా దేవుని యొక్క కృపను బట్టి, దేవుని యొక్క సహాయం మేరకు మీ అందరికీ కూడా తెలియపరచడానికి సంసిద్ధంగా ఉన్నాం కనుక లైక్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి. 4వ అధ్యాయంలోకి వెళ్తా ఉన్నాం, అద్భుతంగా ఉంటుంది. దయచేసి ప్రార్థించండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్.